హాయ్ హలో నమస్తే. నేను మీ హెల్త్ కోచ్ ధావన్, సీనియర్ న్యూట్రిషనిస్ట్. బై ప్యాషన్ నేను ఈ ప్రొఫెషన్‌లోకి రావడం జరిగింది. సో ఫార్ నేను ఒక 7 డిప్లొమాస్ ఇండియాలో కంప్లీట్ చేశాను. అండ్ న్యూట్రిషన్ నెట్వర్క్ అనే ఒక అమెరికన్ ఇన్‌స్టిట్యూట్‌లో సీనియర్ డిప్లొమా కంప్లీట్ చేశాను. సో బై ప్యాషన్ థౌసండ్స్ ఆఫ్ పీపుల్‌కి ఒక వెయిట్ లాస్ మాత్రమే కాదు, ఫ్యాట్ లాస్ మాత్రమే కాదు, డయాబెటిస్‌ని రెమిట్ చేసుకోవడంలో, పీసీఓడీ ఆర్ ఇన్‌ఫెర్టిలిటీ ఇష్యూస్‌ని తగ్గించుకొని రెమిట్ చేసుకోవడంలో, అండ్ థైరాయిడ్ లాంటి విషయాలను కూడా అలాంటి సమస్యలను కూడా రెమిట్ చేసుకోవడంలో మేము డైట్ ద్వారా హెల్ప్ చేస్తున్నాం. వితౌట్ ఎనీ మిల్క్ షేక్స్, వితౌట్ ఎనీ ఎక్సర్‌సైజెస్, కడుపు నిండా ఇంటి ఫుడ్ తింటూ, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, మీ యొక్క వాళ్ళ యొక్క బేసిక్ బ్లడ్ రిపోర్ట్స్‌ని ఆధారం చేసుకొని మేము డైట్ అనేది చెప్తున్నాం. ఓకేనా? సో, అంటే గుడ్డెద్దు చేలో పడ్డట్టు కాకుండా, మీ యొక్క రిపోర్ట్స్ తీసుకొని, రిపోర్ట్స్‌ని ఆధారం చేసుకొని మీకు డైట్ అనేది చెప్పడం జరుగుతది. ఓకేనా? అండ్ వీటన్నిటికన్నా ముఖ్యంగా ఇలాంటి ఒక అద్భుతమైన ప్రొఫెషన్‌లోకి నేనెందుకొచ్చానో నేను ఒక 1 మినిట్ చెప్తాను. సో, మనందరికి తెలుసు, ప్రతి ఒక్కరు ఏదో ఒక చిన్న హెల్త్ సమస్యలతో ఇబ్బంది పడుతూనే ఉంటాం. సో, అందులోనూ ముఖ్యంగా ఆడవారిలో ఎవరైతే పెద్ద ఆపరేషన్ అంటే సిజేరియన్ ద్వారా డెలివరీ చేస్తారో వాళ్ళకి 90% బ్యాక్ బోన్ రిలేటెడ్ సమస్యలు, ఇమ్యూనిటీ వీక్ సమస్యలు, లేదా ఓవర్ వెయిట్ పెరగడం, థైరాయిడ్ ఇలాంటి సమస్యలు వచ్చేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటది. కరెక్టా? అదే విధంగా మా అమ్మగారికి కూడా నేను, మా అన్న ఇద్దరము కూడాను సిజేరియన్ ద్వారానే డెలివరీ అయ్యాము. తద్వారా మా అమ్మకి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ చాలా విపరీతమైన బ్యాక్ పెయిన్, దానికి తోడు 1, 2 సార్లు మెట్ల మీద నుంచి పడటము, లేదంటే ట్రావెలింగ్‌లో ఒకసారి పడడం లాంటివి జరిగింది. అండ్ అప్పుడు ఒక 10-12 కేజెస్ ఓవర్ వెయిట్ కూడా ఉన్నిన్నారు. అండ్ చాలా సఫరింగ్ ఉన్నింది. అండ్ ఎక్కడికి పోయినా సర్జరీ చేయాలా? లైఫ్ లాంగ్ ఇదే విధంగా ఉంటది సర్జరీ చేషినా కూడా ఇలాంటి మాటలు. అప్పుడు ఇంకా మాకు తెలిసిన ఒక సీనియర్ న్యూట్రిషనిస్ట్ ద్వారా ఈ డైట్ స్టార్ట్ చేశాము. అండ్ ఎప్పుడైతే మన డైట్ స్టార్ట్ చేశామో ట్రెమెండస్ చేంజ్. అంటే మేము అడ్వాన్స్ కూడా కట్టేసున్నాం సీఎంసీ వేలూరులో సర్జరీకి మా మదర్‌కి. అలాంటిది మా ఫ్యామిలీ డాక్టర్ అక్కడ సీఎంసీ డాక్టరే మీకిప్పుడు సర్జరీ అవసరం లేదని పోస్ట్‌పోన్ చేశారు. ఇప్పుడది పోస్ట్‌పోన్ చేసి 8 సంవత్సరాలయింది. 8 సంవత్సరాలుగా తనకి సర్జరీ అవసరం లేకుండా ఉంది. ఇప్పుడు తన వయసు 50 దాటింది. గత 4-5 ఏళ్లుగా ఒక్కసారి కూడా బ్యాక్ పెయిన్ చెప్పలేదు. అంటే వన్ పాయింట్ ఆఫ్ టైమ్‌లో బ్యాక్ పెయిన్‌కి దేవుడా నన్ను తీసుకెళ్ళిపో ఆర్ ఎల్స్ బాత్రూమ్‌లకి కూడా మేము పట్టుకెళ్ళాల్సిన పరిస్థితి. దేవుడా నన్ను తీసుకెళ్ళిపో నేను నిద్రలోనే ఏడిచే రోజులనమాట. నాకు తెలుసు 10 ఏళ్ల ముందు. అలాంటిది ఇప్పుడు గత 4 ఏళ్లుగా, 5 ఏళ్లుగా వయసు 50 దాటినా కూడా ఒక్కసారి కూడా బ్యాక్ పెయిన్ అని చెప్పింది లేదు. సో, తనని చూసి చాలా ఇన్‌స్పైర్ అయ్యాను. అందుకనే నేను బై ప్యాషన్ ఈ డిప్లొమాస్ కంప్లీట్ చేసుకొని ఇన్ని వందల మందికి మీకు కూడాను ఆరోగ్యపరంగా ఉపయోగపడాలని ఒక తపనతో పనిచేస్తున్నాం. నేను నా టీమ్ ఈ సంవత్సరం 5,000 మందికి ఆరోగ్యపరంగా ఉపయోగపడాలని చెప్పి తపనతో పనిచేస్తున్నాం. దాంట్లో మీరుండాలని గట్టిగా కోరుకుంటున్నాను. సో, వితౌట్ వేస్టింగ్ మచ్ టైమ్, ఈరోజు మనం అందరం ఇక్కడ ఎందుకు కనెక్ట్ అయ్యాము? సో, ప్రతి ఒక్కరం మనం ఇక్కడ మన యొక్క ఆరోగ్య అవసరాల గురించి కనెక్ట్ అయ్యాము. దాంట్లో అన్నిటికన్నా ముఖ్యంగా మనం ఇక్కడ కనెక్ట్ అయింది ఫ్యాట్ లాస్ గురించి. అండ్ నేను అన్నిటి గురించి మాట్లాడతాను, డోంట్ వరీ. ముఖ్యంగా ఇక్కడ ఫ్యాట్ లాస్, ఇక్కడున్న ప్రతి ఒక్కరు ఆల్మోస్ట్ ఓవర్ వెయిట్ ఉన్నవాళ్ళే. మీరొకసారి అర్థం చేసుకుంటే ఫ్యాట్ లాస్ అనేది చిన్న విషయం అయితే కాదు. భయంకరమైన అంటే భయాన్ని కలిగించేటటువంటి నంబర్స్ అండి. ప్రపంచవ్యాప్తంగా సెన్సస్ ఏం చెప్తదంటే 2030కంతా మన భూమి మొత్తంలోనూ 27.8% మంది ఓవర్ వెయిట్ ఉన్నవాళ్ళు మన భారతదేశంలోనే ఉంటారంట. అండ్ చిన్న చిన్న టౌన్స్, చిన్న చిన్న సిటీస్ అయినా కూడా తిరుపతి అయినా, లేదంటే పెద్ద పెద్ద సిటీస్ హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై వాట్ నాట్, వీటన్నిటిలో ఆల్రెడీ 73% మంది ఓవర్ వెయిట్ ఉన్నారు. అనగా ప్రతి నలుగురిలో ముగ్గురు ఓవర్ వెయిట్ ఉన్నారు. మీరు అర్థం చేసుకుంటే దగ్గరగా మన భారతదేశంలో 150,00,00,000 మందుంటే ఆన్ అన్ యావరేజ్‌గా ప్రతి ఒక్క సగటు భారతీయుడు 11 కేజీలు బరువు తగ్గాల. అంటే అన్ని లక్షల టన్నుల బరువు, అధిక బరువు మన భారతదేశంలోనే ఉంది. అండ్ ఇంకొక కొద్దిగా బాధను కలిగించే విషయం ఏంట్రా అంటే, ఈ ఓవర్ వెయిట్ గూడా ఉన్న వాళ్ళంతా గూడా మెజారిటీ 28-38 ఏళ్ల మధ్యలో స్టార్ట్ అవుతున్నారు. లేదా అక్కడే ఎక్కువగా ఉంటున్నారు. అక్కడి నుంచి పెరిగిన తర్వాత మళ్ళీ తగ్గేదేం లేదు. వెనక్కి తిరిగి చూసేదే లేదు. ఆ తర్వాత అన్ని రకాల సమస్యలు ఫేస్ చేస్తూనే ఉన్నారు. మొన్న కోవిడ్‌ని మాట్లాడాం. బట్ కోవిడ్ కన్నా చాలా భయంకరమైన విషయం ఫ్యాట్, ఓవర్ వెయిట్ ఉండడం వల్ల, ఈ విపరీతమైన ఫ్యాట్ పర్సెంటేజ్ బాడీలో ఉండడం వలన, మన బాడీ లోపల అనేక రకాల సమస్యలు మనం కొని తెచ్చుకుంటున్నాం. మనకు తెలియకుండా సైలెంట్‌గా, భయంకరంగా. ఓకేనా? దాని ముందు సెషన్‌కి ఎళ్ళే మునుపు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరెక్కడున్నారో తెలుసుకోవాలి గదా!
సో సింపుల్‌గా చెప్పాలంటే బాడీ మాస్ ఇండెక్స్ ఈ ఫార్ములా చూసి భయపడో, లేదంటే ఈ ఫార్ములా మీకు అర్థం కాలేదనుకోవడం ఏమీ లేదు. సింపుల్‌గా ఇది మీ హైట్ ఇన్ కేజీస్ బై మీటర్స్ ఇన్ హైట్ ఇన్ వెయిట్ ఇన్ కేజీస్ డివైడెడ్ బై హైట్ ఇన్ మీటర్ స్క్వేర్‌లో ఉంటది. సో అది కూడా అవసరం లేదు. మీరు గూగుల్‌లో కొట్టినా వస్తది. లేదంటే మీ హైట్ బట్టి ఇక్కడ మేము నోట్ చేసాం చూసుకోండి. 5'5" అంటే మీ హైట్. మీ వెయిట్ అనేది మాక్సిమం 60 ఉండాల. మేబీ ఒక 2, 3 కేజీలు ప్లస్ ఉండొచ్చు, మైనస్ ఉండొచ్చు. ఒకవేళ 5 కేజీల కన్నా అధిక బరువు ఉన్నారు. 5'5" మీ హైట్ ఉండి 65 కన్నా ఎక్కువ ఉన్నారంటే మాత్రం ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం. కానీ మనం 5 కేజీలు ఉంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ సెషన్‌లోకి అటెండ్ అయ్యుండరు. ఎందుకంటే 5 కేజీలు, 10 కేజీలు, 15 కేజీలు మనల్ని భయపెట్టదు గదా! ఎప్పుడైతే 10, 15 కేజీలు దాటుతాదో అప్పుడే మనకి భయమేస్తది. ఒరేయ్ నాయనా వాళ్ళు వీళ్ళు ఎక్కిరిస్తా ఉంటారు. లేదా మనకే ఆయాసాలు ఇలాంటివి వస్తా ఉంటే అప్పుడు తగ్గాలని ఆలోచిస్తాం. ఇది ఎంత మాత్రం నిజం, ఎంత మాత్రం నేను చెప్పిన దానికి కనెక్ట్ అవుతారో మీరు చాట్ బాక్స్‌లో యెస్ అని కామెంట్ చేయండి. అండ్ ఇది ఈ ఈ హైట్ బట్టి మీరు నోట్ చేసుకోండి. సెషన్ చివరిలో మళ్ళీ దీని గురించి మాట్లాడదాం. ఈ సెషన్‌ని నేను ముచ్చటగా 3 భాగాలుగా తీసుకెళ్తాను. ఒకటి హైట్ వల్ల వచ్చే ప్రాబ్లమ్ ఏంటి? ప్రాబ్లమ్ కాదు ప్రాబ్లమ్స్ అనాలి. ప్లూరల్. సో 2 దానికి అంత బరువు పెరగడం వల్ల మీరు ఇన్ని రకాల సమస్యలు ఫేస్ చేస్తున్నారు. దానికి గల కారణం ఏంటి? అంత బరువు ఎందుకు పెరిగిపోయాం? ఊరికనే నిద్ర లేసిన వెంటనే పెరిగిపోయామా? ఏదో కారణం ఉండే ఉంటది గదా! 3 ఎన్ని ట్రై చేసినా ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? మా ద్వారా ఇన్ని వేల మంది మోర్ థాన్ 30 కంట్రీస్‌లో డైట్ చేస్తున్నారు. ఒక సక్సెస్‌ఫుల్‌గా బరువు తగ్గించుకుంటున్నారు, షుగర్ తగ్గించుకుంటున్నారు ఎలా? ఈ 3 భాగాలుగా తీసుకెళ్తాను సింపుల్‌గా. నెక్స్ట్ 10 నిమిషాలు ఇక్కడ ఉండండి. ఒక వెయిట్ లాసే కాదు డయాబెటిస్ పైన, పిల్లలు పుట్టే దాంట్లో దగ్గర దగ్గరగా 1500 మంది కపుల్స్ 10, 15 ఏళ్లుగా పిల్లలు లేని వాళ్ళు కూడాను మన డైట్ చేసి 4-5 మంత్స్‌లో కన్సీవ్ అయ్యి మోస్ట్ ఆఫ్ దెమ్ హెల్తీ డెలివరీస్ చేస్తూ అంటే హెల్తీ డెలివరీస్ ఇన్ ద సెన్స్ నార్మల్ డెలివరీస్ చేస్తూ చాలా హ్యాపీగా ఉన్న కపుల్స్ చాలా మందున్నారు. డాక్టర్స్ ఉన్నారు దాంట్లో. గైనకాలజిస్ట్‌లున్నారు. ఎవరికైతే మన ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అని మాకు పిల్లలు పుట్టండి అని చెప్పి గైనకాలజిస్ట్ దగ్గరికెళ్తున్నామో, ఆ డాక్టర్స్ వాళ్ళకి పిల్లలు పుట్టకపోతే మన దగ్గర డైట్ చేస్తున్నారు. సో, డెఫినైట్‌లీ అండి. ఈ యొక్క అనుభవాలన్నీ మీతో నేను షేర్ చేసుకుంటాను. ఐయామ్ వెరీ ఎక్సైటెడ్ అండ్ యాహ్! వచ్చే సమస్యలేంటి? ఇక్కడ మెన్షన్ చేసినట్టు చాలా తక్కువ. చాలా భయంకరమైన సమస్యలున్నాయి. ఇక్కడ మెన్షన్ చేసినట్టు చాలా తక్కువ. షుగర్ కావచ్చు, టైప్ 2 డయాబెటిస్ కానీ, బీపీ కానీ, గాల్ బ్లాడర్ తీసేయడము, లేదా గాల్ బ్లాడర్ రాళ్ళు పడ్డాయని చెప్పడము, లేదంటే గుండె రీత్యా సమస్యలు, విపరీతమైన కొలెస్ట్రాల్ ఇవి లేకుండా ఈ 5 రకాల సమస్యలు లేదా వీటిలో ఏదో ఒకటి లేకుండా ఒక్క ఇంటినన్నా చూపించండి భారతదేశంలో. నాకు తెలిసి ఆ ఛాన్సే లేదు. అండ్ మనం గురక పెడితే పక్కన వీధిలో ఉన్నవాళ్ళు గూడా అంటే పక్కింట్లో ఉన్నవాళ్ళు గూడా ఇబ్బంది పడేంత గురక పెడతాం. సో, మేబీ అది అతిశయోక్తి కావచ్చు. లేదా పక్క రూమ్‌లో ఉన్నవాళ్ళు గూడా ఇబ్బంది పడేంత వరకు పెడతాం. మెంటల్ ఇల్‌నెస్ చాలామంది మీకు తెలుసో తెలీదో అందులోనూ ముఖ్యంగా ఈరోజు యువతరంలో ఏదైతే 10-15 ఇయర్స్ సారీ 20 ఇయర్స్ లోపల ఉన్నారో వాళ్ళు ఎవరైతే 15-20 కేజీల కన్నా ఎక్కువ బరువున్నారో ఆ పిల్లలందరిలోనూ డిప్రెషన్ ఛాయలు ఎక్కువగా ఉన్నాయి. విపరీతమైన డిప్రెషన్. ఎంతమంది మనం వినట్లేదు. మాకు తెలిసిన వాళ్ళు సూసైడ్ చేసుకున్నారనో, లేదా ఇంకోటనో లేదా డిప్రెషన్‌లో ఏదోలాగా మాట్లాడతారనో, దానన్నిటికి గల కారణం బాడీ లోపల ఉన్న ఫ్యాట్. బాడీలో ఫ్యాట్ సైలెంట్‌గా ఉండదు. హార్మోనల్‌గా యాక్టివ్‌గా ఉంటది. ఓవర్ థింకింగ్ తెప్పిస్తారు. ఇంకోటి. అండ్ క్యాన్సర్ అని ఎందుకు పెట్టామంటే, క్యాన్సర్ వచ్చిన ప్రతి 100 మందిలో క్యాన్సర్ డయాగ్నోస్ కాక మునుపు 60% మంది అంటే 100 మందిలో 60 మంది ఓవర్ వెయిటే ఉంటారు. మేబీ క్యాన్సర్ ట్రీట్‌మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత బాగా సన్నబడిపోయి ఉండొచ్చు. బట్ క్యాన్సర్ రాక మునుపు 60% మంది ఓవర్ వెయిట్ ఉన్నారు. ఇక్కడ చూడండి ఈ మనిషి ఇంత వెయిట్ ఉన్నాడు. 30, 40, 20 కేజీస్ ఓవర్ వెయిట్ ఉన్నాడు. నిలబడితే ఆ బరువంతా ఎవరి మీద పడతది? అతని మోకాళ్ళ పైన, అరికాళ్ళ పైన. అతను నడవక్కర్లేదు. ఆల్రెడీ ఆయన మోకాళ్ళ అరుగుదల స్టార్ట్ అయిపోయి ఉంటది. మళ్ళీ ఇప్పుడు ఈ మధ్యలో వాచెస్ అని పెట్టుకుంటున్నారు. స్మార్ట్ వాచెస్ అని 10,000 అడుగులేస్తాం, 5,000 అడుగులేస్తాం అని చెప్పి విపరీతంగా పోటీ పెట్టుకొని పరిగెడుతున్నారు. అది చాలా చెడ్డ. బరువు తగ్గాలంటే ఎక్సర్‌సైజ్‌కి, బరువుకి తగ్గడానికి సంబంధమే లేదు. ఫ్యాటీ లివర్. ఆల్కహాల్ ఉన్న వాళ్ళకి ఫ్యాటీ లివర్ ఉంటది. ఆల్కహాల్ లేని వాళ్ళకి ఫ్యాటీ లివర్ ఉంటది. ఎన్ఏఎఫ్ఎల్ అంటారు. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్. సో, అది భయంకరమైన డిసీజ్ అది. అది ఇక్కడున్న చానా సమస్యలకి అది రూట్ కాజ్ అవుతది. ఫ్యాటీ లివర్. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్. మీరు ఆల్కహాల్ తాగక్కర్లేదు. మీరు ఉండాల్సిన బరువు కన్నా 12 కేజీలు ఓవర్ వెయిట్ ఉన్నారంటే మీకు ఆటోమేటిక్‌గా ఫ్యాటీ లివర్ ఉన్నట్టే. మరి ఇలాంటి సమస్యలొస్తే దీనికి గల కారణం ఎప్పుడన్నా తెలుసుకోవాలని ట్రై చేశారా? చాలా సార్లు కారణం గురించి తెలుసుకునే మునుపు చాలామంది ఏం చెప్తారంటే, నా కారణం ఏంటంటే నేను లాక్‌డౌన్‌లో ఉన్నంత కాలం ఎక్కువ బయట ఫుడ్ తింటూ ఉండిన్నాను. అందువల్ల పెరిగిపోయాను. మొన్నటిదాకా జిమ్ చేశాను. జిమ్ ఆపానో లేదో పెరిగిపోయాను. మొన్నటిదాకా ఏదో కొర్రలు, సామలు ఏదో కాదరవల్లిలు, వీఆర్‌కే డైట్‌లు ఏవేవో చేశాను. డైట్ ఆపాను. మళ్ళా పెరిగిపోయాను. లేదరా అంటే ఎక్కువ బయట ఫుడ్ తింటాను. లేదా నాది నైట్ డ్యూటీ. ఇలాంటివి
మీలో ఎవరో ఒకరు కనెక్ట్ అయ్యి ఉంటారు. ఎవరు కనెక్ట్ అయ్యారో ఒకసారి మెసేజ్ చేయండి. మీ యొక్క కారణం మీరేమనుకుంటున్నారు మీ కారణం? ఎందుకు బరువు పెరిగారని? నేను చెప్తున్నాను అవన్నీ కూడా సెకండరీ రెండో కారణాలే. మొదటి కారణం అన్నిటికన్నా ఏదైనా ఉంది అనంటే ముఖ్యంగా మీ బాడీ లోపల ఉన్న హార్మోనల్ ఇంబాలెన్స్. మీరొకసారి అర్థం చేసుకుంటే ఔట్‌సైడ్ ఫుడ్ కూడాను సెకండరీనే. ఫస్ట్ థింగ్ మీ బాడీ లోపల ఉన్న హార్మోనల్ ఇంబాలెన్స్. ఇప్పుడు చూడండి నాకు బాగా ఆకలైతోంది అనంటే అది నా బ్రెయిన్ నా రక్తంలో ఆకలిగా ఉంది అని చెప్పి గ్రహించి గ్రెలిన్ అనే హార్మోన్‌ని రిలీజ్ చేయమని చెప్పి బాడీకి ఆదేశం ఇస్తది. నేను కడుపు నిండా తినేసాను నా వల్ల కాదు అని చెప్పి నా బ్రెయిన్ ఎప్పుడైతే గ్రహిస్తదో అప్పుడు పెప్టైడ్ వైవే లెప్టిన్ అనే హార్మోన్స్‌ని రిలీజ్ చేపిస్తది. నేనెప్పుడైతే మంచి ఒక 'బాహుబలి' లాంటి సినిమా చూసి చాలా అద్భుతమైన హ్యాపీ ఫీలింగ్‌లో ఉన్నానో అప్పుడు డోపమిన్, ఆక్సిటోసిన్ ఇలాంటి మంచి మంచి సెరోటోనిన్ ఇలాంటి హార్మోన్స్ రిలీజ్ చేస్తది. ఎప్పుడైతే నేను విపరీతమైన స్ట్రెస్‌లో ఉంటానో, విపరీతంగా నిద్ర లేదో, ఆఫీస్ ప్రెషరో లేదంటే ఇంకోటో నా లైఫ్ స్టైల్ అలాగుందో అప్పుడు కార్టిజాల్, అడ్రినలిన్ ఇలాంటి హార్మోన్స్ ఎక్కువ రిలీజ్ అయ్యుంటాయి. అంటే అంటే మన బాడీ తనతో తాను మాట్లాడుకునే విధానమే ఈ హార్మోన్స్. హార్మోన్స్ ద్వారా మాట్లాడుకుంటది. హార్మోన్స్ సాయంతో మాట్లాడుకుంటది. అలాంటిది ఇంత ఫిట్‌గా ఉన్న నాకు లేదా కొద్దిగా వెయిట్‌గా ఉన్న మీకు లేదంటే ఆహ్, హ్మ్, సిమ్ 'హృతిక్ రోషన్' ఆ వయసులో 50 ఏళ్ళకి కూడా సిక్స్ ప్యాక్‌తో ఉన్నాడు. మనం 30 ఇయర్స్‌లో ఇలా ఉన్నాం. ఎందుకు? బికాస్ ఆయన కాన్షియస్‌గా తన బాడీ లోపల ఉన్న హార్మోన్స్‌ని తన కోసం పనిచేసేలా చేశాడు. సింపుల్. సింపుల్. అంత సిక్స్ ప్యాక్ వాళ్ళు ఎన్నో సార్లు చెప్పుంటారు. ఎవరైనా సిక్స్ ప్యాక్ చూడండి. 80% కిచెన్ ద్వారా అంటే వంటింటి నుండే 80% అంటే ఈ తినే ఫుడ్ ద్వారానే బాడీ ఉంటది. 15% లేదంటే ఈవెన్ 10-12% మాత్రమే ఎక్సర్‌సైజెస్. ఇంకో 10-15% రెస్ట్, స్లీప్. సో, మీరింత బరువు పెరగడానికి గల ముఖ్యమైన కారణం లేదంటే ఆ డెకాయిట్ లేదంటే ఆ యొక్క కల్ప్రిట్ ఎవరు? ఆ యొక్క హార్మోన్ ఎవరు అనంటే ఇన్సులిన్. యాహ్! ఈ ఇన్సులిన్ గురించి మీరు వినే ఉండింటారు. మా బామ్మకి షుగర్ ఉంది. నేను ప్రతిరోజు ఇన్సులిన్ సూదులు ఎక్కిస్తున్నాను. ఆ ఇన్సులిన్ సూదులు ఎక్కించాలి అనంటే నాకు వాళ్ళకి షుగర్ ఉంది కాబట్టి ఎక్కిస్తున్నాను. నాకు షుగర్ లేదు గదా! నేను జస్ట్ బరువున్నాను. నేను చాలా యంగ్‌గున్నాను. నాకు ఇన్సులిన్‌కి ఏం సంబంధం? ఇన్సులిన్ అనేది చాలా ముఖ్యమండి. ఇన్సులిన్ 2 రకాల పనులు చేస్తది. ఒకటి ఇన్సులిన్ లేకపోతే లైఫ్ లేదు. మరి నేనింత బరువు పెరగడానికి, ఇన్ని సమస్యలు పడ్డానికి నాకు దాని నుంచి నాకు మంచి జరగాలి గానీ చెడెందుకు జరుగుతోంది? సింపుల్. మొదటిది ఎందుకది లేకపోతే లైఫ్ ఉండదు. మనం బతకలేమంటే, మనం ప్రతిరోజు ఫుడ్ తింటాం. ఆ ఫుడ్ వల్ల బ్లడ్ లోపలికి పోయిన తర్వాత షుగర్‌గా మారుతది. అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం తినేదంతా పిండి పదార్థాలు. సో, ఆ పిండి పదార్థాలు రక్తంలోకి పోయిన తర్వాత షుగర్‌గా మారుతది. ఆ షుగర్‌ని చూసి బాడీ ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తది. ఈ ఇన్సులిన్ దాన్ని బాడీ అంతా పంచుతది. అదొక చాబి, అదొక కీ లాగా పనిచేస్తది. అదొక తాళంలాగా. ఈ ఇన్సులిన్ అనేది లేకపోతే మీరు ఇంత గ్లూకోజ్, ఇంత ఫుడ్ తిన్నా గూడా, ఆ ఫుడ్ మీ రక్త కణాలలోకి లేదంటే మీ శరీర కణాల లోపలికి వెళ్ళదు. ఎందుకంటే చాబి ఉండాలి. మరి అంత ఇంపార్టెంట్ అదెందుకు నాకు చెడ్డ చేస్తోందంటే, అది రోజుకి ఒకసారో, 2 సార్లో వస్తే సరిపోతది. కానీ రోజుకి 6-7, 8 సార్లు అన్ని మీల్స్ తింటున్నాం. అదేంటి సార్ అన్ని మీల్స్ అంటారు. మేము గట్టిగా కొడితే 3 సార్లో, 2 సార్లో మీల్ మాత్రమే తింటాము. మీరు అర్థం చేసుకుంటే నిద్ర లేసినప్పుడు కాఫీతో స్టార్ట్ చేసి, తర్వాత బ్రేక్‌ఫాస్ట్, మళ్ళా 11 గంటలకి మనం ఏదైనా ఒక స్నాక్స్, మళ్ళా మధ్యలో మంచిగా లంచ్, మళ్ళా 4, 5కి టీ, కాఫీలు లేదంటే స్నాక్స్, మళ్ళీ స్విగ్గీ, జొమాటోలు, ఇంటికొచ్చి డిన్నర్, మళ్ళీ నైట్ నెట్‌ఫ్లిక్స్ చూస్తూ పాప్‌కార్న్. అంటే మనకి తెలుసు మీల్ అంటే ఏంది? బ్రేక్‌ఫాస్ట్, లంచు, డిన్నర్ అది మాత్రమే మీల్స్. మిగతావన్నీ చిన్న చిన్న స్నాక్స్. రోజుకి 5, 6 సార్లు తింటే మంచిదని మా డాక్టర్ చెప్పాడు. మా జిమ్ కోచ్ చెప్పాడు. మీరు అర్థం చేసుకుంటే ఒకసారి నోటి నుండి ఈ పార్ట్ నుంచి కిందకి వెళ్ళిన తర్వాత బాడీకి అది మీలే. అది మీరు అంత తీసుకోండి, అంత తీసుకోండి. బ్రేక్‌ఫాస్ట్ అని ఎందుకంటున్నాం? నైట్ పడుకున్న తర్వాత మరుసటి రోజు బ్రేక్‌ఫాస్ట్ అని ఎందుకంటున్నాం? నైట్ నుంచి పడుకున్నప్పుడు ఏం తినం గదా! పడుకున్నప్పుడు తినలేం గాబట్టి దేవుడు మనకి ఆ విధంగా ఛాన్స్ ఇచ్చాడు. సో, పడుకున్నప్పుడు తినలేం గాబట్టి సో, ఆ నైటంతా ఫాస్టింగ్‌లో ఉంటది. పొద్దున మనము కాఫీతో దాన్ని కాఫీనే బ్రేక్‌ఫాస్ట్ అని జెప్పాలి. ఎందుకంటే, ఆ ఫాస్టింగ్ బ్రేక్ చేసింది గాబట్టి. అండ్ ఇంకొకటి నేను చెప్పడం మర్చిపోయాను. ఈ సెషన్ మీరు చూస్తున్నట్లయితే, మీ ఫోన్‌లో చూస్తున్నట్లయితే, ఫోన్‌ని అడ్డంగా పెట్టుకోండి. సచ్ థట్ మీకు స్క్రీన్ బాగా కనబడుతుంది. ఓకేనా? ఫోన్‌ని అడ్డంగా పెట్టుకోండి. సో, ఇప్పుడు అవసరానికి మించి రోజుకి ఇన్ని సార్లు తింటున్నాము. ఎక్కువగా పిండి పదార్థాలే తింటున్నాము. తద్వారా కొన్ని నెలల తర్వాత బాడీలో అవసరానికి మించిన ఇన్సులిన్ ఉత్పత్తి అవుతూ ఉంటది. సో, అవసరానికి మించిన ఇన్సులిన్ ఉత్పత్తి అయినప్పుడు శరీరం దాన్ని పట్టించుకోవడం తగ్గిస్తది. అంటే మీరు తాళంని తీసుకొస్తున్నారు. కానీ శరీరం దాన్ని పట్టించుకోవట్లేదు. "ఒరేయ్ నాయన పొద్దున్నే తీసుకొచ్చినావు. నేను పొద్దున్న తినిందే ఇంకా కరగలేదు. నాకు నువ్వు వద్దు" అని చెప్పి శరీరం దాన్ని నెట్టేస్తుంది. అప్పుడు ఫుడ్ రక్తంలో ఉంటది. గ్లూకోజ్ రక్తంలో ఉంటే షుగర్ వచ్చినట్టు కదా! అందుకని శరీరం ఏం చేస్తదంటే వయసులో ఉన్నప్పుడంతా ఎక్కువ ఇన్సులిన్ ఉత్పత్తి చేసి, ఇన్సులిన్ రెండో పని
చేయడానికి స్టార్ట్ చేస్తది. ఆ రెండో పని ఏంటి అనంటే, ఎప్పుడైతే శరీరం ఇన్సులిన్‌ని పట్టించుకోదో, రెసిస్ట్ చేస్తదో, మన ఇంటికి ఈరోజు ఒక అతిథి వచ్చాడంటే అతిథి మర్యాదలు చేస్తాం. ఆయనే రోజుకి 10 సార్లు, వారం 10 రోజులు వచ్చాడంటే పట్టించుకోం. నీళ్ళు దాహంగా ఉందంటే ఆ మూల ఉండిపోయి తాగుపో అని చెప్తాం. అదే విధంగా ఇన్సులిన్ అవసరానికి మించి మన శరీరంలోకి వచ్చి మన శరీరం విసిగిపోయి దాన్ని పట్టించుకోవడం తగ్గిచ్చేస్తది. రెసిస్ట్ చేస్తది. అప్పుడు మీరు ఫుడ్ తింటారు. శరీరంలో అవసరానికి మించిన ఇన్సులిన్ వస్తది. మన శరీరంలో ఉన్న కణాలు వద్దంటాయి. అప్పుడు ఇన్సులిన్ చేసే రెండో పని ఏంట్రా అంటే రక్తం లోపల గ్లూకోజ్ ఉండకూడదు కాబట్టి దాన్ని కొవ్వుగా మార్చేస్తది. మళ్ళీ గంటకంతా ఆకలేస్తది. మీరెప్పుడన్నా గమనించారా? 3-4 దోసలు తినుంటారు. ఎగ్ దోసలే తినుంటారు. మళ్ళా 11, 12 కంతా ఆకలేస్తది. ఏదో ఒకటి స్నాక్ పడాలా. మధ్యాహ్నం లంచ్ తినుంటారు. మళ్ళా 4, 4:30 ఖచ్చితంగా ఆకలేస్తది. ఏదో ఒకటి పడాలా. అదొక భయంకరమైన సైకిల్. ఎప్పుడైతే శరీరం ఇన్సులిన్ రెసిస్ట్ చేసి కొన్ని నెలలు, సంవత్సరాల పాటు ఉంటదో, అప్పుడు మెటబాలిజంలో సమస్యలొస్తాయి. మెటబాలిజం అంటే మన శరీరం ఫుడ్‌ని కరిగించుకొని, దాన్ని అరిగించుకుని అంటే అబ్జార్బ్ చేసుకునే ప్రక్రియని మెటబాలిజం అంటాము. ఆ మెటబాలిజంలో ఎప్పుడైతే సమస్యలొస్తాయో, అప్పుడు ఇలాంటి సమస్యలన్నీ స్టార్ట్ అయితాయి. గుండె రీత్యా సమస్యలు, కొలెస్టరాల్లు, బీపీ, లో బీపీ, హై బీపీ, టైప్ 2 డయాబెటిస్ ఇవన్నీ కూడా ఇన్సులిన్ ఎక్కువైపోవడం వల్ల, ఇన్సులిన్ అనే హార్మోన్ ఎక్కువైపోవడం వల్ల. మీరు నమ్మరు చెప్తే భయపడతారు. ఈ పైనున్న 4 విషయాలకి లక్షల కోట్ల రూపాయలు మన భారతదేశంలో ప్రతి సంవత్సరం ఖర్చు పెడుతున్నాం. అదేదో అంటారు గదా! సో, గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకున్నామని. సో, గోటితో పోయేదాన్ని అంటే ఒక చిన్న హార్మోనల్ ఇంబాలెన్స్ అవసరానికి మించి ఇన్సులిన్ అనే హార్మోన్ శరీరంలో ఎక్కువుంటోంది. దాన్ని తగ్గించేదానికి ఏం జేయాలా? ఏ ఫుడ్ తింటే అది తగ్గుతది. దాని మీద పని జేయకుండా, డాక్టర్ నాకు కొలెస్టరాల్, డాక్టర్ నాకు బీపీ, డాక్టర్ నాకు షుగర్. వేలకు మందులు. ఒకసారి మందులు స్టార్ట్ అయితే ఫరెవర్. ఇది నేను చెప్తున్న మాట గాదు. ఆల్రెడీ మీరు మందులేసుకుంటున్నారో వాళ్ళకి తెలుస్తది ఈ బాధ. మతిమరుపు, క్యాన్సర్ మనం మాట్లాడాం. పీసీఓడీ, పీసీఓఎస్ అండి చాలా చిన్న సమస్య. అదేంటి సార్ మేము కొన్ని ఏండ్లుగా ఇర్రెగ్యులర్ పీరియడ్స్‌తో బాధపడుతున్నాం. హెయిర్ ఫాలు, యాక్నే, ఓవర్ వెయిట్, థైరాయిడ్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, స్పాటింగ్స్ ఇన్ని రకాల సమస్యలతో ఇబ్బంది పడుతుంటే చిన్న సమస్య అంటున్నారు. అవును. ఇన్సులిన్ అనేది ఎక్కువైపోవడం వల్ల అది వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ మీ బాడీ లోపల ఉన్న ఈస్ట్రోజన్ ఇంబాలెన్స్ కావచ్చు. మీ బాడీలో ఉన్న ఎఫ్ఎస్‌హెచ్, ఎల్‌హెచ్ ఇలాంటి ముఖ్యమైన ఫెర్టిలిటీ హార్మోన్స్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల ఇన్‌ఫెర్టిలిటీకి దారితీస్తోంది. సో, అలాంటి దాన్ని ఫుడ్ ద్వారా అంటే ఫుడ్ లోపలున్న లోపాల వల్ల వచ్చిన సమస్యని ఫుడ్ ద్వారా కాకుండా మనం డాక్టర్ దగ్గర పోయి హార్మోన్ టాబ్లెట్స్ తీసుకుంటున్నాం. షుగర్ గూడా అంతే అండి. ఫుడ్ ద్వారా లోపం. అంటే అది డైరెక్ట్‌గా ఇప్పుడు నేను చెప్తున్న మాట గాదు. ఏడీఏ అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ వాళ్ళు, మన ఐసీఎంఆర్ వాళ్ళు, ఇండియన్ కౌన్సిల్ మెడికల్ రిసర్చ్ వాళ్ళు క్లియర్ ఖడాఖండిగా ఒక దశాబ్దాలుగా చెప్తున్నారు. 20 ఏళ్లుగా చెప్తున్నారు. ఒరేయ్ నాయనా! షుగర్ అనేది ఒక వ్యాధి గాదు. వస్తే లైఫ్ లాంగ్ ఉండేదానికి. అదొక డైటరీ కండిషన్. ఎలా పడితే అలా వానలో 4 రోజులు తిరిగితే వచ్చేదాన్ని జ్వరం అంటాం. ఎలా పడితే ఒక 4 ఏండ్లో, ఒక 10 ఏండ్లో మనము మన లైఫ్ స్టైల్‌లో మన శరీరానికి కావాల్సిన ముఖ్యమైన పోషక విలువలు అందించకుండా ఎక్కువ పిండి పదార్థాలు తినడం వల్ల ఇన్సులిన్‌ని పెంచేస్తే వచ్చేదాన్ని షుగర్ అంటాం. వచ్చేదాన్ని పీసీఓడీ అంటాం. వచ్చేదాన్ని బీపీ అంటాం. సో, దాన్ని తగ్గించుకోవాలి. మనం తినే దాంట్లో ఏముంటదండి ఫుడ్ ప్రతిరోజు ఇడ్లీలు, చపాతీలు, దోసలు, పూరీలు, పొంగల్లు, రైసు, రాగులు, కొర్రలు, సామలు, రాగులు, జొన్నలు, బ్రౌన్ రైసులు ఇవి చెడ్డ అని నేను అనట్లేదు. ఇవి లేకుండా మనం ఉండలేం మన భారతీయులం. ఖచ్చితంగా ఇవి కావాలి. కాకపోతే అవసరానికి మించి ఏదైనా సరే విషంతో సమానం. సాంస్క్రిట్‌లో ఒక 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 లైన్ ఒక పద్యంలో ఒక లైన్ ఉంటది. అతి సర్వత్ర వర్జయేత్ అని. అంటే మితిమీరితే ఏదైనా విషంతో సమానం. టూ మచ్ ఆఫ్ ఎనీథింగ్ ఈస్ గుడ్ ఫర్ నథింగ్. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్. మీరు ఉండాల్సిన బరువు కన్నా 10-12 కేజీలు ఓవర్ వెయిట్ ఉన్నారంటేనే మీకు ఫ్యాటీ లివర్ స్టార్ట్ అయిపోయింది. నేను బ్రహ్మాండంగా ఉన్నాను. కానీ ఫ్యాటీ లివర్ ఉంది మీకు. పొట్టుంది ఆల్రెడీ. సో, అదేదో సినిమాలో బ్రహ్మానందం అని పొట్ట, బట్ట అనేదో మాట్లాడతారు చూడండి. పైన పొట్ట చూసి కింద పొట్ట చూసావా? కిందకి బట్ట చూసావా అని. అట్లా ఫ్యాటీ లివర్ ఆల్రెడీ మీకు స్టార్ట్ అయిపోయింది. కానీ చాలా భయంకరమైన విషయం ఏంట్రా అంటే ఎంత ఎక్సర్‌సైజెస్, ఎంత థ్రెడ్‌మిల్ చేయండి, ఎంత పరిగెత్తండి, లివర్ పైన ఉన్న కొవ్వుని కరిగించలేరు. అంటే ఫ్యాటీ లివర్‌ని నార్మల్ చేయలేరు. కేవలం డైట్ ద్వారా లోపల నుంచి బయట దాన్ని క్లీన్ చేయాల. అలా చేయాలంటే మన డైట్ ఉపయోగపడతది. మన డైట్‌లో మొట్టమొదటిగా కొవ్వు కరిగేదే మీ లివర్ పైన. లివర్ పైన ఉన్న కొవ్వుని కరిగించి ఫ్యాటీ లివర్ కరిగిస్తే మీకున్న పీసీఓడీ తగ్గేదానికి హై ఛాన్స్ ఉంటది. మీకున్న బీపీ తగ్గించొచ్చు. మీకున్న షుగర్ తగ్గించొచ్చు. మీకున్న వెయిట్‌ని తగ్గించొచ్చు. కొలెస్ట్రాల్‌ని తగ్గించొచ్చు. అన్నిటికి ఇంటర్‌లింక్డ్ బట్ లివర్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో, ఇప్పుడు మరి ఏంటి? మేమెందుకు ఇంత సక్సెస్‌ఫుల్‌గా తీసుకెళ్తున్నామంటే మేమొక అద్భుతమైన గ్రౌండ్ బ్రేకింగ్ కాన్సెప్ట్ ఫాలో అవుతున్నామండి. సో, దాంట్లో ఉన్న ముఖ్యమైన కాన్సెప్ట్ గ్లైకోజెనాలిసిస్. ఇంత పెద్ద పదమేంట్రా అని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సింపుల్‌గా చెప్తాను బాడీ 2 మోడ్స్‌లో ఉంటది. అంటే సింపుల్‌గా చెప్పాలంటే ఎయిదర్ ఫ్యాన్ తిరుగుతానే ఉంటది, ఆఫ్‌లో అన్నా ఉంటది.
అంటే స్విచ్ ఏదైతే ఉంటుందో ఆన్‌లోనే ఉంటది, ఆఫ్‌లో ఉంటది. అదేవిధంగా బాడీ లోపల ఎయిదర్ ఫ్యాట్ అన్నా బర్న్ అన్నా అవుతా ఉంటది. ఫ్యాట్ ఎత్తిపెడతా అన్నా ఉంటది. అంతే ఈ రెండే. చిన్నప్పటి నుంచి కూడా మనం తినే ఫుడ్‌లో ఎక్కువగా పిండి పదార్థాలు ఉండడం వల్ల షుగర్ ఎక్కువ బ్లడ్‌లో రిలీజ్ అవుతోంది. తద్వారా పాన్‌క్రియాసిస్ ఇన్సులిన్ అనే కొవ్వుని ఎత్తిపెట్టే హార్మోన్‌ని రిలీజ్ చేస్తోంది. తద్వారా అది కొవ్వుని కొన్ని నెలల తర్వాత చూసి మిగిలిన గ్లూకోజ్ అంతటిని కొవ్వుగా మార్చేస్తుంది. అంటే చిన్నప్పటి నుంచి కొవ్వుని ఎత్తిపెట్టే ప్రక్రియలోనే ఉన్నాం మనం. ఆ మెటబాలిజంలోనే ఉన్నాం. ఇప్పుడు దాన్ని మార్చబోతున్నాం. ఎలాగా? ఫాస్టింగ్. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ద్వారా. సార్ మాకు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ తెలుసు. కోవిడ్‌లో నేను ఒక 20 వీడియోలు ఇన్నాను. వీఆర్‌కే డైట్ చేశాను. నేను 10 కేలు తగ్గాను. మళ్ళా పెరిగిపోయాను. లేదంటే నేను 4 రోజులు చేసి హెడ్‌ఏక్ చూసి నా వల్ల కాలేదు. ఆపేసాను. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంట్రంటే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది 2017లో ఆ యొక్క కాన్సెప్ట్ కనుగొన్నందుకు క్యాన్సర్ స్టేజ్ 4లో ఉన్న వాళ్ళని కూడా వెనక్కి తీసుకురాగలిగారు. దాన్ని కనుగొన్న జాపనీస్ సైంటిస్ట్ యోసినోరి యోసుమికి నోబెల్ బహుమతి ఇచ్చారు. నోబెల్ పురస్కారం చిన్నది కాదు. కొంతమందికి అది లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ లాగా. క్యాన్సర్ స్టేజ్ 4లో ఉన్న వాళ్ళని ఆరోగ్యంగా తయారు చేయగలిగింది. ఆఫ్టర్ ఆల్ మన బాడీలో ఉన్న ఫ్యాట్‌ని, షుగర్‌ని, కొలెస్టరాల్‌ని, ఈ పీసీఓడీని, థైరాయిడ్‌ని రివర్స్ చేయలేందా? ఖచ్చితంగా చేయగలుగుతది. అద్భుతంగా చేయగలుగుతది. కాకపోతే అది ఒక నిపుణుడి యొక్క పర్యవేక్షణలో జరగాల. చిన్నప్పటి నుంచి మనం ఏమైనా చదువుకున్నామా? 4 వీడియోలు ఇంటే అర్థమైపోతుందా? మరి 4 రోజుల తర్వాత హెడ్‌ఏక్ వస్తున్నప్పుడు ఏం చేయాలి? అప్పుడు మేము ఉపయోగపడతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మీ రిపోర్ట్స్‌ని బేస్ చేసుకొని కడుపు నిండా ఫుడ్ తింటాం. ఏ ఫుడ్ తింటే శరీరంలో ఎక్కువ షుగర్ ప్రొడ్యూస్ అవుద్దో అది తింటారు. కడుపు నిండా తింటారు కానీ. అక్కడే మ్యాజిక్. చాలామంది ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే సాయంత్రం నుంచి మరుసటి రోజు మధ్యాహ్నం దాకా ఏమి తిననంటారు. అది కాదు. తిన్న కాడికి కడుపు నిండా తిన్నారు. ఏ ఫుడ్ తింటే మీ శరీరంలో కొవ్వుని ఎత్తిపెట్టే హార్మోన్స్ కాకుండా కొవ్వుని కరిగించే హార్మోన్స్ వస్తదో అది మనము తినాలి. అప్పుడు లివర్ లోపల ఉన్న ఫ్యాట్ అంతా కరిగి లివర్ ఆరోగ్యంగా తయారవుతది. లివర్ ఆరోగ్యంగా అయిందంటే బాడీ అంతా ఆరోగ్యంగా అయినట్టే. మరి ఇప్పుడు నేనేం జేయాలి సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ శరీరం లోపల పరిస్థితి ఏంటి అనేది అర్థం చేసుకోకుండా మీరేదైనా డైట్ జేస్తున్నారంటే అదొక బూతు. హ్మ్. అంటే మేమే గూడా మీకు రిపోర్ట్స్ లేకుండా మీకు మేము డైట్ జెప్పేస్తాం వచ్చేసేయండి అని చెప్తున్నామంటే మీరు మా నుంచి పరిగెత్తాల. ఎందుకంటే ప్రతి ఒక్కరు మన ఇంట్లో ఒకే ఇంట్లో ఉన్న ఒకటే ఫుడ్ తింటున్నాను. నేను లావుగున్నాను లేదా మా ఆవిడ సన్నగానే ఉంది సార్. మా పిల్లలు బానే ఉంటారు సార్. లేదా మా పెద్ద కొడుకు లావుగున్నాడు సార్. చిన్న కొడుకు నార్మల్‌గా ఉంటాడు సార్. సేమ్ ఫుడ్డు. ఎందుకనంటే ఒకే ఇంట్లో ఇన్ని విభేదాలుండేటప్పుడు శరీరానికి అవసరాలు మారుతుంటాయి కాబట్టి, శరీరం లోపల పరిస్థితులు అర్థం చేసుకోవడానికి ఈ యొక్క బ్లడ్ రిపోర్ట్స్ చాలా అవసరం. మీ BMI ఇంతకుముందు చెప్పాను. మీ యొక్క లైఫ్ స్టైల్ మీతో మాట్లాడిన తర్వాత సెషన్ తర్వాత మాట్లాడతాం ఇండివిడ్యువల్‌గా ప్రతి ఒక్కరితో. మీ యొక్క లైఫ్ స్టైల్‌ని అర్థం చేసుకుంటాం. లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్ ఎలా ఉంది? హెచ్‌బీవన్సీ గత 2, 3 నెలలుగా యావరేజ్ షుగర్ యావరేజ్, 6 నెలలుగా సడెన్‌గా బరువు పెరుగున్న, తగ్గున్న థైరాయిడ్, ఆడపిల్లల్లో ఎక్కువగా హిమోగ్లోబిన్ ఇంపార్టెంట్, క్రియాటినిన్, కాల్షియం, విటమిన్ డి, విటమిన్ బి12 ఏవేవి ఎవరెవరి కోసం మీరు వన్ ఆన్ వన్ మాతో ఈ సెషన్ తర్వాత కనెక్ట్ అయితే ఉన్న పలంగా మీకు చెప్పడం అనేది జరుగుతది. చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతది. రిపోర్ట్స్ లేకుండా మీరు మా దగ్గర డైట్ చేయకపోయినా పర్వాలేదు. రిపోర్ట్స్ లేకుండా డైట్ చేస్తున్నారంటే మీ మీ శరీరానికి మీరే తప్పు చేస్తున్నట్టు. అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ రిపోర్ట్స్ బయట చాలామందున్నారు చేసేదానికి. ఈవెన్ ఈ దీంట్లో ఈ 3, 4 చేసుకోవాలన్నా కూడా సెపరేట్‌గా చేసుకునేవాళ్ళు, మేము ఓన్‌గా చేసుకున్నాం అనే వాళ్ళకి నేను ఇచ్చే సలహా ఏంట్రా అంటే, మీరు ఒకవేళ రిపోర్ట్స్ ఓన్‌గా చేసుకోవాలంటే హ్యాపీగా చేసుకోండి. రిపోర్ట్స్ కావాలంతే. మా దగ్గరే చేసుకుంటారా, ఏడన్నా చేసుకుంటారా మీ ఇష్టం. కానీ ఈ రిపోర్ట్‌లకి రూ. 1500 మించి ఖర్చు పెడుతున్నామంటే వేస్ట్ ఆఫ్ మనీ. ఎందుకంటే పెద్ద పెద్ద సంస్థలు థైరోకేర్ కావచ్చు, ఫార్మీజీ, డాక్టర్ ఈజీ లేదంటే డాక్టర్ సి లేదంటే హెల్దియన్స్ ఇలాంటి వాటిల్లో రూ. 1000కో, 1100కో ఈ టెస్ట్‌లన్నీ కూడా ఓవరాల్ బాడీ చెకప్ చేస్తారు. 6 నెలలకు ఒకసారి చేసుకోమంటారు మామూలుగా రిపోర్ట్స్. సంవత్సరానికి ఒకసారైనా చేసుకుంటే మంచిది గదా! సో, మేమైతే దీన్ని రూ. 1000కే మీకు మేము చేపించగలుగుతాం. ఎందుకంటే మేము థైరోకేర్ వాళ్ళతో టై అప్ అయి ఉన్నాం. సో, సిటీస్‌లో లేదంటే చిన్న చిన్న టౌన్స్‌లో ఉన్న వాళ్ళకి మేము అరేంజ్ చేయగలుగుతాం. ఒకవేళ మీరు విలేజ్‌లో ఉన్నారు. మీ మీ దగ్గర మాకు సర్వీస్ లేదు అనంటే మీకు దగ్గరలో ఉన్న టౌన్ చెప్తాం. 20, 30 కిలోమీటర్‌లో ఉంటే వెళ్ళేసి వచ్చేసేయండి. ఎందుకంటే బయట తక్కువలో తక్కువ 4000, 5000 తీసుకుంటారు వీటికి. వీలైనంత వరకు బడ్జెట్ ఫ్రెండ్లీగా డైట్ చేపించడం మా యొక్క ఉద్దేశ్యం. అండ్ సింపుల్‌గా మీరు ఇమ్మీడియేట్‌గా మీ యొక్క పిన్ కోడ్, మీ యొక్క అడ్రెస్ షేర్ చేసినట్టయితే మేము మేము చెప్తాము. తర్వాత సింపుల్‌గా 4 పిల్లర్స్ అండి మేము నమ్మేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాజిటివ్‌గా ఉండండి. ఖచ్చితంగా బరువు తగ్గుతారు. అదేం పెద్ద విషయమే కాదు. మేమున్నాము. మా యొక్క అనుభవం మీకు అపారమైన అనుభవం మీకు ఉపయోగపడతది. మంచి రెస్ట్ చాలా ఇంపార్టెంట్. మిడ్‌నైట్ పడుకుంటా సార్ మళ్ళా మధ్యాహ్నం ఎప్పుడో లేస్తాను సరిపోదు. కరెక్ట్ కాదు. ఎర్లీగా పడుకోండి. కావాలంటే ఎర్లీగా లేయండి లేదా లేట్‌గా లేయండి మీ ఇష్టం. ఎక్సర్‌సైజ్ మీరింత బరువుండి ఎక్సర్‌సైజ్ అనేది స్ట్రిక్ట్‌గా మేము వద్దంటాం. అవసరమే లేదు. మీ శరీరాన్ని మీరు కష్టపెడుతుంటే మేము చూడలేము. బరువు తగ్గడానికి ఎక్సర్‌సైజ్‌లకి సంబంధం లేదు. ఎక్సర్‌సైజ్ వల్ల బాడీలో మజిల్ బిల్డ్ అవుతది. చాలా ఇంపార్టెంట్. కానీ మీరు ఐడియల్ ఫ్యాట్‌కొచ్చిన తర్వాత ఎక్సర్‌సైజ్ స్టార్ట్ చేద్దాము. దాంట్లో గూడా మీకు మేము మా అనుభవం మీకు ఉపయోగపడుతది. ఎలాంటి ఎక్సర్‌సైజ్ చేయాలి? స్ట్రెంత్ ట్రైనింగా?
సో మజిల్ బిల్డింగ్ ట్రైనింగ్ ఏది చేద్దాము, కార్డియోనా, ప్రతి ఒక్కటి మేము మీకు చెప్తాం. ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ఇక్కడ మాది 1000% మా యొక్క రోల్ పనిచేస్తుంది. సో వీఆర్ హియర్ ఫర్ యూ. సో ఇంకా వితౌట్ వేస్టింగ్ మచ్ టైం లెట్స్ గెట్ ఇన్ టు Q&A అండి. సో కొన్ని వేల మందికి హెల్ప్ చేస్తున్నాము అండ్ మీకు కూడా హెల్ప్ చేయాలని ఈ సంవత్సరం ఒక 5,000 మందికి మేము ఆరోగ్యపరంగా ఉపయోగపడాలనే తపనతో పనిచేస్తున్నాం. సో మీరు కూడా దాంట్లో ఉండాలి అనుకున్నట్లయితే ఇక్కడ మీరు చాట్ బాక్స్లో అయినా చాలామంది ఆల్రెడీ నాకు మెసేజెస్ పెడుతున్నారు. సో మీరు చాట్ బాక్స్లో అయినా మీరు మీ యొక్క డౌట్స్ని మెన్షన్ చేయొచ్చు, లేదా Q&A అని ఒక ఆప్షన్ ఉంటుంది స్క్రీన్ మీద, ఒకసారి టైప్ చేశారంటే దాని నుంచి అయినా నాకు మీరు మీ క్వశ్చన్స్ని నాకు పెట్టచ్చు. లేదంటే మీరు హ్యాండ్ రైజ్ అని ఉంటుంది, హ్యాండ్ రైజ్ చేశారంటే కూడాను నేను మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తాను, మీరు నాతో డైరెక్ట్గా మాట్లాడి సో ఐ కెన్ క్లియర్ యువర్ డౌట్. హౌ టు రెడ్యూస్ టెస్టోస్టెరాన్. సో అంజు గారు, సో మీరు బీయింగ్ ఉమెన్ టెస్టోస్టెరాన్ ఎక్కువ ఉంది అని అంటే మీ బాడీ లోపల దానికి వేరే కారణాలు ఉంటాయి. దానికి కూడాను మీ శరీరంలో ఇన్సులిన్ అనే హార్మోన్ ఎక్కువగా ఉంటుందని అర్థం. అండ్ ఇంకా చెప్పాలి అని అంటే టెస్టోస్టెరాన్ తగ్గించుకునే దానికి ఇంకా మేజర్ మీ బాడీ లోపల హార్మోన్ ఇంబ్యాలెన్స్ అన్నీ నార్మల్ కావాలంటే కడుపు నిండా రైట్ ఫుడ్ తినాలా. బట్ నేనేమంటానంటే మీరు టెస్టోస్టెరాన్ ఎక్కువ ఉంది అంటున్నారంటేనే మీరు ఆల్రెడీ రిపోర్ట్స్ చేసుకున్నారని అర్థం. ఆ రిపోర్ట్స్ నాకు ఒకసారి పెట్టగలిగితే అదేదో ధృవ సినిమాలో హీరో అన్నట్టు వీ నీడ్ టు రీడ్ ఇన్ బిట్వీన్ ద లైన్స్. ప్రతి రిపోర్ట్‌కి కనెక్షన్ ఉంటది. ఆ రిపోర్ట్స్ మిగతా రిపోర్ట్స్ కూడా నాకు పెట్టగలిగితే ఆ రిపోర్ట్స్ నేను మీకు క్లియర్‌గా ప్రతి ఒక్కటి నాకు మీ బాడీ మీద అర్థమవుతది. ఎంత వెయిట్ ఉన్నారు, మీకు హెయిర్ ఫాల్ ఉందా, యాక్నే ఉందా, లేదంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయా, ఏంటి అనేది నేను కరెక్ట్‌గా అర్థం చేసుకొని నేను మీకు చెప్పగలుగుతాను. సో యాహ్! అండ్ నెక్స్ట్ హ్యాండ్ రైజ్ చేసున్నారు ప్రదీప్ గారు మాట్లాడండి సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. అంజు గారు మీరు ఎలా పంపించాలి మీ రిపోర్ట్స్? 1 మినిట్ సార్. ఎలా పంపించాలి అంజు గారు అంటే మీరు ఒకవేళ వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ అయ్యుంటే ఆ గ్రూప్‌లో అడ్మిన్‌కి పెట్టండి. లేదా మీకు ఈరోజు మధ్యాహ్నం లోపల ఎవరైనా కాల్ చేసుంటారు మా టీమ్‌లో. సో నా టీమ్‌లో ఎవరైనా మీకు కాల్ చేసుంటే సో వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. వాళ్ళకొకసారి కాల్ చేసి వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. వి ఆర్ హియర్ ఫర్ యూ. ఇమ్మీడియేట్‌గా ఎవరైతే రిపోర్ట్స్ నెక్స్ట్ 2 డేస్‌లో సబ్మిట్ చేస్తారో వాళ్ళకి అద్భుతమైన ఆఫర్ అనేది ఉంటదండి. ఫీస్ డీటెయిల్స్ కూడా ఇప్పుడే చెప్తున్నాను. సో ఎవరైతే నెక్స్ట్ 2 డేస్‌లో రిపోర్ట్ సబ్మిట్ చేస్తారో వాళ్ళకి ఆఫర్ అనేది ఉంటది. ఎందుకనంటే 1 అవర్ టైం పెట్టడం జరుగుతదండి. ప్రతి ఒక్కరి పైన మీ యొక్క ప్రతి ఒక్కరి పైన రిపోర్ట్స్ పైన ఇప్పుడు అంజు గారు రిపోర్ట్స్ పెడతామంటున్నారు. సో మేడం మీరు మ్యారీడ్ అయితే మీ సార్‌తో మీతో ఇద్దరితో కలిపి పర్సనల్‌గా వీడియో కాల్ అయినా, ఆడియో కాల్ అయినా మీ కంఫర్ట్ 45 మినిట్స్ టు 1 అవర్ 15 మినిట్స్ టైం అనేది పెట్టడం జరుగుతది. మీరు ఒకవేళ ఎంటైర్ ఇండియాలో మీ రిపోర్ట్స్ తీసుకెళ్ళి ఏ ఒక్క డాక్టర్ అయినా, మీ ఫ్యామిలీ డాక్టర్ అయినా, ఏ ఒక్క డాక్టర్ అయినా 10 నిమిషాలకు మించి మీతో టైం పట్టే డాక్టర్ మీరు చూపించగలిగితే మేము ఫ్రీగా సర్వీస్ ఇస్తాం. నిజంగా చెప్తున్నాను. ఒకరు కూడా లేరు. మేము 10, 15 ఏండ్లు మా అమ్మగారి కోసం డాక్టర్ల చుట్టూ తిరిగాం కాబట్టి మాకు తెలుసు. అంత ఓపికగా ఎవరు ఉండరు. అండ్ మేము మీ రిపోర్ట్స్‌ని బేస్ చేసుకొని ప్రతి ఒక్క రిపోర్ట్ ఎందుకలా ఉంది? ఏం చేయాలా? డైట్ ఎలా ఉంటది? ఏమన్నా సప్లిమెంట్స్ కావాలా లేదా? సప్లిమెంట్స్ తీసుకోవచ్చండి తప్పేమీ లేదు. కానీ ఫుడ్ మానేసి సప్లిమెంట్స్ మీద మాత్రం ఆధారపడడం అనేది మూర్ఖత్వం. హెర్బలైఫ్ అని అవని ఇవని ఏవేవో ఉంటాయి. అవన్నీ చాలా చెడ్డ. ఈ యొక్క 1 అవర్ డిస్కషన్ ఫీ స్ట్రక్చర్‌లో ఈ యొక్క 1 అవర్ డిస్కషన్‌కి యూజువల్‌గా మేము 1000-1500 అనేది తీసుకుంటూ ఉంటాం. బట్ ఇప్పుడు 60% డిస్కౌంట్ ఉంది. ఈ యొక్క న్యూ వింటర్ బ్యాచ్‌కి మీరు ఈ న్యూ వింటర్ బ్యాచ్ అని చెప్పండి మా కోచెస్ ఎవరికైనా మీరు కనెక్ట్ అయ్యేటప్పుడు. మీకు కేవలం 599 మాత్రమే ఉంటది. కేవలం 599 మాత్రమే ఉంటది. ఒకవేళ కపుల్స్ అయితే 1200 అవ్వదు. మీకు ఇంకా దాంట్లో ఇంకా డిస్కౌంట్ ఉంటది. అండ్ కేవలం 599తో ప్రతి ఒక్క ఇండివిడ్యువల్‌గా అంజు గారు కావచ్చు, ఇంకోరు కావచ్చు ఇండివిడ్యువల్‌గా మీకు 1 అవర్, 1 అవర్ 15 మినిట్స్ టైం అనేది పెట్టడం జరుగుతది. అండ్ క్లియర్‌గా ఎలాంటి డైట్ చేయబోతున్నాము, మీకు ఎలాంటి సర్వీస్ ఉంటది అండ్ ట్రాకింగ్ ఫీ అన్నిటి పరంగా మీకు ఆఫర్స్ చాలా మంచి ఆఫర్స్ వస్తాయి పోను. అండ్ నెక్స్ట్ 3 మంత్స్ ఆర్ 4 మంత్స్ ఆర్ 5 మంత్స్ మీ డైట్ ఎంత టైం అయితే అంత టైము. ప్రతి ఒక్క రోజు మిమ్మల్ని మేము పరిగణనలోకి తీసుకొని ప్రతి ఒక్క రోజు మీ మీద టైం పెడతాం. డైట్ అయ్యే లోపల గంటల కొద్దీ టైం మీ మీద పెట్టింటాం. కొన్ని గంటలు. సో, మా సర్వీస్ అంత అన్‌పారలల్‌గా ఉంటది. అండ్ మీరే డైట్ స్టార్ట్ చేస్తే మీకు అర్థమవుతది. సో, థాంక్ యూ అంజు గారు. ప్రదీప్ గారు మాట్లాడండి ప్లీజ్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గ్రేట్ ఈవెనింగ్ సార్ ప్రదీప్ గారు చెప్పండి. సార్ చెస్ట్‌లో పెయిన్ వస్తుంది సార్. ఓకే. మీరు ఎక్కడి నుంచి? సార్ కవటాల నుంచి సార్, ఆసిఫాబాద్, కొమరంభీం. ఎక్కడండి? కొమరంభీం, ఆసిఫాబాద్ సార్. ఓకే. ఓకే. సో, మీ ఏజ్, హైట్, వెయిట్ చెప్పగలరా? సార్ హైట్ వచ్చేసి 5.4 సార్. ఓకే. వెయిట్ వచ్చేసి 53 సార్. ఓకే. వెయిట్ 53ఆ? యెస్ సార్. సో, మీరు ఐడియల్ వెయిటే ఉన్నారైతే 5.4 అంటే. ఆ! సో, వెరీ గుడ్. చెప్పండి. మీకేంటి మీ హెల్త్ సమస్య ఏంటి? చెస్ట్‌లో పెయిన్ తర్వాత?
అంటే మామూలుగా డైజెషన్ కాదు సార్. ఓకే. ఇవే సమస్యలున్నాయి. ఓకే. సో, మీరేమైనా బరువేమైనా తగ్గాలనుకుంటున్నారా పర్టిక్యులర్‌గా? ఇప్పుడు నేను నా వెయిట్ కొంచెం తగ్గాలా సార్? మీరిప్పుడైతే ఐడియల్‌గానే ఉన్నారు. మేబీ ఫ్యాట్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉందేమో మనం చూడాలి ఒకసారి నాకు మీ రీసెంట్ పిక్స్ అనేది మాకు పెట్టండి. అండ్ ఇంకొకటి ఏంట్రా అంటే మీరు వీలైతే రిపోర్ట్స్ అనేది చేపించుకోండి తప్పేమీ లేదు. రిపోర్ట్స్ చేపించుకోవడంలో తప్పేమీ లేదు. ఒకసారి రిపోర్ట్స్ చేసుకొని ఎందుకంటే మీకు డైజెషన్ ఇష్యూస్ ఇవన్నీ కూడా ఉన్నాయంటున్నారు. ఒకసారి వాటన్నిటిని పరిగణలోకి తీసుకొని మీకు డైట్ అనేది చెప్తాం. ఓకేనా? ఓకే సార్. యాహ్! ఇప్పుడు సో, డోంట్ వరీ. మామూలుగా సార్ ఇప్పుడు మామూలుగా ఫుడ్ ఏ టైం నుంచి ఏ టైం వరకు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ ఏ టైం నుంచి ఏ టైం వరకు తీసుకోవాలి? మధ్యాహ్నం సో, మన లంచ్ సింపుల్ ఉంటది అండి. కదా సార్. అది ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే ఏంటి? మార్నింగ్ 10 పైన ఎప్పుడన్నా తినొచ్చు. సో, తర్వాత ఈవినింగ్ ఆ! 6:30, 7:30 లోపల తినేసేయాలి. సో, అసలు మన పెద్దవాళ్ళు అంటే మేబీ మన పేరెంట్స్ చిన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ అసల సంధ్యాల వేళ తినేసేవాళ్ళు. అసల సంధ్యాల వేళ తినేయడం అనే దానికన్నా గొప్ప విషయం, మంచి విషయం ఇంకోటుండదు. ఓకే. సో, మీరు అర్థం చేసుకుంటే ఇబ్బందేమి లేదు. మీకు ఇవన్నీ గూడా క్లియర్‌గా మళ్ళీ, మళ్ళీ చెప్తూనే ఉంటాం మేము. సో, అండ్ ఒకవేళ నైట్ డ్యూటీలు ఓకే. చేసేవాళ్ళు వాళ్ళకెట్లా అంటే వాళ్ళకి కూడా వాళ్ళకి తగ్గట్టుగా డైట్ అనేది చెప్తాము. మీ యొక్క జీవన శైలి, జీవన విధానాలను బట్టి మేము డైట్ అనేది కస్టమైజ్డ్ డైట్ అనేది ఇస్తాం. డోంట్ వర్రీ. ఓకేనా? ఓకే సార్. ఫస్ట్‌లీ మీరు రిపోర్ట్స్ అనేది చేపించుకోండి. అండ్ ఇమ్మీడియేట్‌గా ప్రతి ఒక్కటి అనేది మీకు అర్థమవుతది. సో, థాంక్ యూ ప్రదీప్ గారు. మురళి గారు అన్‌మ్యూట్ చేసుకోండి. ఈ లోపల ఒకవేళ మీరు ఎవరైనా మొహమాటస్తులు ఉన్నట్లయితే మీ యొక్క డౌట్స్‌ని చాట్ బాక్స్‌లో మెన్షన్ చేయొచ్చు. అండ్ నేను మీకు ఇక్కడ కూడాను మీ యొక్క సమాధానం అనేది ఇస్తాను. మురళి గారు మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ సార్. గ్రేట్ ఈవెనింగ్ అండి. చెప్పండి. యాక్చువల్‌గా నేను 2, 3 ఇయర్స్ నుంచి ఎక్కువ వెయిట్ పెరిగాను. ఓకే. లాస్ట్ 3 ఇయర్స్ బ్యాక్ నేను 59, 60, 61 అట్లుంటి. ఓకే. ఆ హైట్ వచ్చేసి 5.6 అట్లుండే. ఓకే. 23లో మ్యారేజ్ అయింది. ఇప్పటికి స్టిల్ 74కొచ్చాను. మంత్లీ, ఆ! మంత్లీ చెక్ చేసుకుంటే ఒక్క కేజీ పెరుగుతా వస్తుంది సార్ అది. ఓకే. వేయింగ్ మెషిన్ ప్రాబ్లమ్ అంటారు మీది గాదు. అహా! కాదు. ఓకే. సో, 5.6 ఇప్పుడు 74 అంటే మీరు ఒక 10, 15, 12 కేజీలు తగ్గితే చాలా మంచిది. సో, హ్మ్. హ్మ్. బట్ యాహ్! మీరు సో ఫార్ ఏమైనా రిపోర్ట్స్ ఏమైనా చేసుకున్నారా అండి? ఏం లేదు సార్. అందుకే పిన్ కోడ్ అనంతపురం మెసేజ్ పెట్టాను మీకు. వెరీ గుడ్. సో, నా నంబర్ ఉంటే నా నంబర్‌కి పెట్టేసేయండి. ఆర్ ఆ! ఎల్స్ యాహ్! అండ్ వెరీ గుడ్ సార్. ఇబ్బందేం లేదు. డోంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రిపోర్ట్స్ అనేది చేసుకుందాము. మీ ఏజ్ ఏంటి? నా ఏజ్ 29. ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? హెల్త్ ఇష్యూస్ ఏం లేవు. రెగ్యులర్‌గా గ్రౌండ్‌కెళ్తా. వెరీ గుడ్. మార్నింగ్ క్రికెట్ ఆడేది ఉంటుంది. వెరీ గుడ్. ఎవ్రీడే 10 ఇయర్స్ నుంచి మెయింటైన్ చేస్తున్నా. బట్ ఎలా లావు అయితానో అర్థం కాలేదు నాకి. ఔట్ సైడ్ ఫుడ్ ఇష్టం తింటా. వీక్లీ ఒక 4 టైమ్స్ అట్లా తింటా. హ్మ్. ఓహ్! చాలా ఆ! తక్కువ సార్లు తింటున్నారు. అంటే ఎక్కువ కాదు సార్ లైట్‌గా అంతే ఏదో లైట్‌గా. ఓకే. ఓకే. ఆ! సో, నో ప్రాబ్లమ్. బట్ యాహ్! ప్రతి ఒక్కటి మనం మాట్లాడదాం, డిస్కస్ చేద్దాం. రిపోర్ట్స్ అనేది ఖచ్చితంగా కావాలి. సో, మురళి గారు థాంక్ యూ అండి. ఓకేనా? ఆ! రిపోర్ట్స్ ఎట్లా సార్ ఇప్పుడు? మేము మీ ఒకవేళ పిన్ కోడ్‌లో థైరోకేర్ ఇలాంటివి మేము టై అప్ అయి ఉన్నాం గాబట్టి దాంట్లో ఒకవేళ పిన్ కోడ్‌లో సర్వీస్ ఉంది అనంటే సో, ఇమ్మీడియేట్‌గా ₹1000 ఓవరాల్ బాడీ చెకప్, షుగర్ ప్రొఫైల్, ఐరన్ ప్రొఫైల్, లివర్ ప్రొఫైల్, కిడ్నీ ప్రొఫైల్, విటమిన్ ప్రొఫైల్, థైరాయిడ్ ప్రొఫైల్, సో, హ్మ్. కొలెస్ట్రాల్ హ్మ్. ప్రొఫైల్ ప్రతి ఒక్కటి చేపిచ్చేస్తాము. అండ్ చాలా ఓకే. చాలా ఎఫిషియంట్ కూడా. ఒకవేళ ఇది అందరికీ చెప్తున్నాం మీకోడనే కాదు. ఒకవేళ మీరు విలేజ్ సైడ్ ఉన్నారు. అక్కడ యొక్క సర్వీస్ లేదంటే దగ్గరగా ఎక్కడుందో 20, 30 కిలోమీటర్లు ఉంటే అక్కడ చెప్తాం. అక్కడికి వెళ్లి ఇచ్చేసేయండి. లేదా వాళ్ళే వస్తే ఒక 200 ఎంతో తీసుకుంటారు మనకు తెలీదు. అలాంటి ఆప్షన్ ఉంటే అది కూడా మేము ట్రై చేస్తాం. సో, ఓకే. ఓకే. వీలైనంత వరకు మీకు బడ్జెట్ ఫ్రెండ్లీగా 1500 దాటకుండా చేపించడం మా ఉద్దేశ్యం. ఓకేనా? అది మీకు ఎట్లా సార్ నాకు ఈ డీటెయిల్స్ సెండ్ చేస్తారు మీరు? ఏం డీటెయిల్స్ అండి? రిపోర్ట్సా? నాకు ఒక నంబర్ నుంచి కాల్ వచ్చింది. ఆ నంబర్‌కి పెడుతున్నా డీటెయిల్స్ సెండ్ ఆ అవుతాయి. నంబర్‌కి పెట్టండి. 7207 అది. గో హెడ్. యాహ్! ఓకే. దాంట్లో థాంక్ డీటెయిల్స్ పెడతారా మీరు హాస్పిటల్‌ది? యాహ్! డెఫినైట్‌లీ సార్. ఓకే. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ సార్. సో, ఇక్కడ ప్రసాద్ గారు మెసేజ్ చేసున్నారు. ఐ హావ్ ఫాలోడ్ మినీ డైట్ బట్ నాట్ వెయిట్ లాస్ బెల్లీ లాస్ అనేది అవ్వలేదు. సో, ప్రసాద్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ బెల్లీ అన్నిటికన్నా చాలా కష్టం అనుకుంటూ ఉంటారు. అదే చాలా సింపుల్ దాన్ని తగ్గించడం. కాకపోతే మనం రూట్ కాజ్ పైన చేయాలి. బెల్లీ అంటే మగవాళ్ళలో ఎక్కువగా టైర్ లాగా లేదంటే ముందర ఒక కుండలాగా ఉంటది బికాస్ ఆఫ్ లివర్.
లివర్ మీద ఉన్న ఫ్యాట్ వలన అలా అవుతుంది. లివర్ని ఆరోగ్యంగా చేస్తే ఆటోమేటిక్గా లివరే ఆ యొక్క ఫ్యాట్ అన్నింటిని తగ్గించేస్తుంది, ఆ యొక్క వాటర్ ఫ్లూయిడ్ని తగ్గించేస్తుంది. సో కాకపోతే మీరు ఎంత ఉంది, మీరు ఎంత ఓవర్ వెయిట్ ఉన్నారు ఏంటో చూసుకొని నేను చెప్తాను, ఓకేనా. అండ్ తర్వాత ఏదో పెట్టున్నారు, బ్యాక్ పెయిన్ ఎలా కంట్రోల్ చేయాలి సార్. మీరు ఒకవేళ ఓవర్ వెయిట్ ఉన్నారంటే మేడం ఆర్ సార్ అనానిమస్ అటెండి, ఒకవేళ ఓవర్ వెయిట్ ఉన్నారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని మీద పని చేయాలా. మీరు వెయిట్ తగ్గితే మీరు ఒక 20 నేను ఒక 20 కేజీలు ఓవర్ వెయిట్ ఉన్నాను, ఇప్పుడు కూర్చొని ఉన్నాను. కూర్చొని ఉంటే ఆ బరువంతా ఏం కాదులే నాకేం పడదు అనుకుంటున్నారా? ఆ బరువంతా కూడా నా వెన్నెముక పైన, నా యొక్క థైస్ పైన పడుతుంది. నిలబడుకున్నాను, నా మోకాల పైన అరికాల పైన పడుతుంది. అంటే నేను ఏ పని చేసినా చేయకపోయినా అరుగుదల అనేది కన్ఫర్మ్. సో మరి బ్యాక్ పెయిన్, బాడీ పెయిన్స్ రాకుండా ఎందుకు ఉంటుంది? ఖచ్చితంగా ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందుకనే మీరు మీ యొక్క రిపోర్ట్స్ని షేర్ చేసుకొని ఏ విటమిన్స్ డెఫిషియన్సీ ఉన్నాయి, ఫుడ్తో ఎలాంటి ఫుడ్లో మార్పులు చేసుకోవాలి, ఫుడ్తో పాటు ఎలాంటి డైటరీ సప్లిమెంట్స్ తీసుకోవాలి, ఇవన్నీ మీరు డిస్కస్ చేసి డైట్ అనేది స్టార్ట్ చేయాలి. డెఫినెట్గా మీరు తగ్గే ప్రతి కేజీ మీ యొక్క బ్యాక్ బోన్ పైన, మీ యొక్క ఎముకల పైన 2-3 కేజీల ఒత్తిడి తగ్గిస్తుంది, ఓకేనా. థ్యాంక్ యూ. అండ్ రఘు గారు, సార్ నేను పుట్టినప్పుడు 1.5 కేజీస్ మాత్రమే ఉన్నాను, కానీ 9 నెలల నుండి స్టిల్ ఇప్పటి వరకు బరువు పెరుగుతూ వచ్చాను. ఇప్పుడు నా వయసు 27, 135, హైట్ 5'6", 135 కేజీస్ ఉన్నారు. దీనికి ఏదైనా సొల్యూషన్ చెప్పండి సార్. సో హెర్బాలైఫ్ వెస్టీజ్ అన్నీ వాడాను. మరి మీరు ఒకసారి అర్థం చేసుకోండి, హెర్బాలైఫ్ వెస్టీజో లేదా కలర్సో ఇంకోటో వీఆర్కే డైటో ఇలాంటి వాటిని అటు ఇటు చెప్పడం నా ఉద్దేశం కానే కాదు. సింపుల్, ఎవరైనా ఫస్ట్ మీ రిపోర్ట్స్ అడిగారా? సో రఘు ఉన్నారా? రఘు సో మీరు ఫీ స్ట్రక్చర్ నేను చెప్పాను కదండి ఇంతకుముందు, 599 అనేది ఉంటుంది. సో 60% డిస్కౌంట్ తర్వాత చాలా లక్కీ. 4 మంత్స్ ఇలాంటి డిస్కౌంట్ అనేది వచ్చింది. హృతిక్ గారు, సో రఘు ఉన్నారా? రఘు, యా. సో ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, హెర్బల్ లైఫ్ ఇంకోటి అనేది పక్కన పెట్టేసేయండి. అంటే ఇప్పుడు డైట్‌లో అంటే లైఫ్ స్టైల్‌లో చేంజెస్ లేకుండా, డైటరీ హ్యాబిట్స్‌లో చేంజెస్ లేకుండా, కేవలం ఫుడ్ తగ్గించేసి మిల్క్ షేకుల ద్వారా మీరు బరువు తగ్గిపోతున్నారంటే వాళ్ళ నుంచి దూరంగా పరిగెత్తాలి, వాళ్ళని షూట్ చేయాలి. అది చాలా తప్పు. సో కేవలం మిల్క్ షేకులు, సప్లిమెంట్స్ ద్వారా ఏ పౌడర్ వల్ల, టాబ్లెట్ వల్ల వెయిట్ లాస్ ఉండదు. ఉన్నా కూడా అది చాలా చెడ్డ. అదొక స్టెరాయిడ్ లాగో, అదొక కెఫెయిన్ ఉండో, ఇది విపరీతంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో మేమే అలా చెప్పినా కూడా మీరు మా దగ్గర డైట్ చేయొద్దండి. కడుపు నిండా ఇంటి ఫుడ్ తినిపిస్తాం మీ రిపోర్ట్స్‌ని బేస్ చేసుకొని. అప్పటికి చాలా తక్కువగా, ఇప్పుడు విటమిన్ డి 40, 50 ఉంటే మంచిది. 15 ఉంటే లేదా 5 ఉంటే మీకున్న బ్యాక్ పెయిన్‌ని, బాడీ పెయిన్స్‌ని ఎలా తగ్గించగలుగుతాం? కాల్షియం ఎంత తింటున్నా కూడా మీ యూరిన్‌లోనో లేదంటే మీ యొక్క చెమటలోనో ఎళ్ళిపోతది. విటమిన్ డి లేకపోతే బాడీ లోపల కాల్షియం అబ్జార్బ్ కాదు. థైరాయిడ్ సరిగ్గా లేకపోతే కాల్షియం అబ్జార్బ్ కాదు. ఎందుకంటే థైరాయిడ్ కాల్సిటోనిన్ అనే హార్మోన్ కూడా రిలీజ్ చేస్తది. సో అక్కడ పని చేయాల. అందుకని విటమిన్ డి ఉన్న ఫుడ్స్ వీలైనంత వరకు మష్రూమ్స్‌నో, అవనో ఇవనో తినిపిస్తూ, వాటితో పాటు ఒక విటమిన్ డి సప్లిమెంట్ ఏసుకోండి. ఒక నెల, 2 నెలలు పర్లేదని చెప్తాం. లైఫ్ లాంగా కాదు. విటమిన్ డి వల్ల లేదంటే ఆ ప్రోటీన్ పౌడర్ వల్లో మీకు వెయిట్ లాస్ ఉంటదా? కాదు. ఆ ప్రోటీన్ పౌడర్ అయినా, మల్టీవిటమిన్ ఏదైనా సరే మీ రిపోర్ట్స్‌ని బట్టి మీకు అవసరం ఉందంటే తీసుకోవాలి. అంతే, మళ్ళీ దాన్ని ఆపేయాల. 2-3 మంత్స్ మీరు ఐడియల్ వెయిట్‌లోకి వచ్చేటప్పటికి మీ యొక్క విటమిన్ డి 5, 10 ఉన్నది ఒక 25, 35కి వచ్చేంత వరకు ఫుడ్ ప్లస్ సప్లిమెంట్. ఆ తర్వాత సప్లిమెంట్ పక్కన పెట్టేసి ఫుడ్‌తో పాటు మాత్రమే ముందుకెళ్ళాల. దట్స్ హౌ ఎ హెల్తీ డైట్ విల్ బి. జాన్ గారు మీరు హ్యాండ్ రైజ్ చేస్తున్నారు, అన్‌మ్యూట్ చేసుకోండి. జాన్ గారు ఉన్నారా? నేను మిమ్మల్ని అన్‌మ్యూట్ చేశాను, మీరు మాట్లాడొచ్చు. సార్ సార్ చెప్పండి. సార్ అదే ఇప్పుడు నాది వెయిట్ 82 సార్. ఓకే. నాది హైట్ 5'10" సార్. ఓకే. 6 అబవ్ ఉంటాను. అంటే ఈ 4-5 ఇయర్స్ లోని ఒక 30 దాకా పెరిగిపోయింది సార్ నేను. ఓకే. ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ గా ప్రీ డయాబెటిక్స్ అని నాకు మొన్న టెస్ట్ చేయించుకుంటే తెలిసింది సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీ డయాబెటిస్ అంటే ఏంటంటే, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నాను. హెచ్‌బీఎవన్సీ అని ఒక రిపోర్ట్ ఇంతకుముందు నేను చూపించాను. ఆ రిపోర్ట్ ద్వారా మామూలుగా పరిగణిస్తారు దీన్ని. సో హెచ్‌బీఎవన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నేను షుగర్ టెస్ట్ తినకముందు చేసుకున్నాను, తినేసిన 2 గంటల తర్వాత చేసుకున్నాను, నాకు నార్మల్‌గా ఉంది అంటే దాన్ని మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ పట్టించుకోం. ఎందుకంటే ఒక 4 రోజులు రెస్ట్ తీసుకొని ఇంటి ఫుడ్ తింటూ, ఎటువంటి స్ట్రెస్ లెవెల్స్, ఎటువంటి ఇది లేకుండా ఫుడ్ తిని అటు ఇటు నడుస్తూ ఉంటే, తినక మునుపు తినేసిన 2 అవర్స్ తర్వాత షుగర్ నార్మల్‌గా ఉంటుంది.
ఒక 4 రోజులు ఎలా పడితే అలా బయట తిరిగి విపరీతమైన స్ట్రెస్ లెవెల్స్, ఆల్కహాల్, కూల్ డ్రింక్‌లు అవి ఇవి బయట ఫుడ్డు ఇలా ఉన్నప్పుడు తినక మునుపు తినేసిన 2 గంటల తర్వాత షుగర్ విపరీతంగా ఉంటది. సో, మీరు అర్థం చేసుకుంటే షుగర్ ఉందా? లేదా? వస్తా? రాదా? ఎంత దూరంలో ఉన్నారు? ఇప్పుడు జాన్ గారు తెలుసుకున్నట్టు ఇలా తెలుసుకోవాలి అనంటే హెచ్‌బీ1సీ అనే ఒక టెస్ట్ చేసుకుంటే ఆ నంబర్ 6.3 కన్నా కిందుండాల. 6.3 పైనుంటే షుగర్ ఉన్నట్టు. 5.7 నుంచి 6.3 మధ్యలో ఉంటే ప్రీ డయాబెటిక్ అంటాం. అంటే వాళ్ళకి షుగర్ లేదు. షుగర్ బార్డర్‌లో ఉన్నారు. 6 నెలల్లో 1 ఇయర్ ఖచ్చితంగా వస్తది. ఈ లోపల మనం ఒక నిర్ణయం తీసుకొని డైట్ అనేది చేయాల. హ్మ్. అండ్ ప్రీ డయాబెటిస్ అనేది చాలా సింపుల్ సార్ తగ్గించడం. పెద్ద విషయమే కాదు జాన్ గారు. ఓకేనా? సార్. ప్రొవైడెడ్ మీరు మీ రిపోర్ట్స్ మాకు సబ్మిట్ చేసి కడుపు నిండా ఏ ఫుడ్ తింటే బాడీలో షుగర్ తగ్గుతదో ఆ ఫుడ్ తినాల. సార్ ఇప్పుడు నేను మళ్ళీ ఇప్పుడు హెచ్‌బీ1సీ చేయించుకొని ఆ రిపోర్ట్ పెట్టమంటారా సార్ మీకు? కేవలం హెచ్‌బీ1సీ కాదు సార్. ఇప్పుడు ఆల్రెడీ మీరు ప్రీ డయాబెటిక్‌లో ఉన్నారు కాబట్టి మిగతా రిమైనింగ్ రిపోర్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. కొలెస్ట్రాల్ రిపోర్ట్ కావచ్చు, లివర్ రిపోర్ట్ కావచ్చు. ఇలాంటివి చాలా ఇంపార్టెంట్. మీరు వన్ ఆన్ వన్ కనెక్ట్ అయ్యారండి. ఎవరైతే మీకు ఫోన్ చేసారో వాళ్ళతో కనెక్ట్ అవ్వండి. లేదా ఏ గ్రూప్‌లో అయితే ఉన్నారో ఆ గ్రూప్‌లో ఉన్న అడ్మిన్‌తో మీరు కనెక్ట్ అవ్వండి. ఓకేనా? ఆ! ఓకే సార్. యాహ్! అయితే థాంక్ యూ. మళ్ళీ నేను టెస్ట్‌లు చేయించుకోమంటారా సార్? అంటే మీరు ఒకవేళ లాస్ట్ 1, 2 మంత్స్‌లో ఏదైనా టెస్ట్‌లు చేసుకున్నది ఏవేవి చేసుకున్నారో అవి మాకు పెట్టండి. అవి ఒకసారి పెట్టినట్లయితే అది సరిపోతదా? లేదా ఇంకేదైనా ఆ! ఒకటో లేదు సార్. నేను ఈ హెచ్‌బీ1సీ చేయించుకున్నాను సార్. కేవలం అదొకటే అంటే సరిపోదు. దాంతో పాటు ఇంకా ఒక 5, 6 రిపోర్ట్‌లు చాలా ముఖ్యమైనటివి ఉంటాయి. ఎందుకు అనంటే షుగర్ ఉంది. ఆ! దానికి తోడు 20 కేజీలు, 30 కేజీలు ఓవర్ వెయిట్ ఉన్నాం. ఒకటి అర్థం చేసుకోండి ఇక్కడంతా నేను చాలా చిన్న వయసులో ఉన్నాను. చాలా యంగ్‌గా ఉన్నాను. నాకు ఏ సమస్య లేదు. బరువు మాత్రమే రిపోర్ట్స్ లేకుండా డైట్ చెప్పండి అంటే ఎందుకు మేము చెప్పమంటే మీరు నిజంగానే అంత కంప్లీట్ హెల్తీ ఆరోగ్యంగా ఉన్నట్లయితే మేబీ 2 కేజీలు, 5 కేజీలు, 6 కేజీలు పెరిగిండాల. 15 కేజీలు, 20 కేజీలు, 30 కేజీలు కాదు. మనం ఉండాల్సిన బరువు కన్నా 10 కేజీలు, 15 కేజీలు, 20 కేజీలు ప్రీ డయాబెటిక్ అనో, లేదా మోకాళ్ళ నొప్పులనో, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనో, లేదా పిల్లలు పుట్టట్లేదనో, థైరాయిడ్ అనో, ఇలాంటి సమస్యలతో మనం ఫేస్ చేస్తున్నాము అనంటే శరీరం ఆల్రెడీ అనారోగ్యంగా ఉంది అని అర్థం. మరి శరీరం యొక్క పరిస్థితి అనేది పర్టిక్యులర్‌గా అర్థం చేసుకోకుండా మనం డైట్ చేయకూడదు. ఏ డైట్ చేసినా గుడ్డెద్దుపై చేలో పడినట్టు ఉంటది. అదేవిధంగా మీరు కూడా మీ రిపోర్ట్స్ కేవలం హెచ్‌బీ1సీ చేసుకున్నారు కాబట్టి అది సరిపోదు. దాంతో పాటు కొన్ని ముఖ్యమైన రిపోర్ట్‌లనేది చేసుకొని, ఆ రిపోర్ట్‌లన్నిటిని పరిగణలోకి తీసుకొని, ఒక 1 అవర్ డిస్కషన్ పెట్టుకొని, మీరు మ్యారీడ్ అయితే మీతో మీ మేడమ్ గారితో ఓపికగా చెప్పి, ఎంత డైట్ ఖర్చెంతో అవుతది? అసలెందుకు ఖర్చు పెట్టాలా? పర్మనెంట్ సొల్యూషన్స్ ఏ విధంగా ఉంటాయి? బయట మార్కెట్‌లో ఇప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి పోతే మీకు ఇప్పుడు ప్రీ డయాబెటిక్ అంటే ఏం లేదండి. ఏం కాదు. మీ మీ ఫ్యామిలీ డాక్టర్ ఇప్పుడు ఏం అవసరం లేదు. ఏదో రైస్ తగ్గించు, రైస్ బదులు రోటీ తిను అవి ఇవి అని చెప్తారు. ఆయనకి 100కి 1,00,000% తెలుసు. 1,00,000% తెలుసు. 6 నెలల్లో, 1 ఇయర్ మళ్ళా వస్తాడు అని. అప్పుడు నేను టాబ్లెట్ పెట్టొచ్చు. మెట్ఫార్మిన్ డయాబెటిక్ టాబ్లెట్. ఒక్కసారి డయాబెటిక్ టాబ్లెట్ పెడితే మనం అంటే ఒకసారి డయాబెటిస్ ఉన్నవాళ్ళు డాక్టర్ దగ్గర పోతున్నారంటే మనం వాళ్ళకి కామధేను లెక్క కనబడతామండి. ఎందుకంటే ఒక్కసారి మనం టాబ్లెట్ తీసుకోవడం స్టార్ట్ చేసామంటే 20 ఏళ్ళు మనం వాళ్ళకి లాయల్ కస్టమర్. కరెక్టా కాదా? అవును సార్. అవును సార్. సో, 20 ఏండ్లు, 30 ఏళ్ళు వందల టాబ్లెట్‌లు కొంటనే ఉంటాం. ఫీజులు కడతనే ఉంటాము. ఒక టాబ్లెట్ నుంచి 3 టాబ్లెట్‌లయితది. ఒక సమస్య నుంచి 4 సమస్యలయితది. సో, అది. సో, అంత దూరం పోవాల్సిన అవసరం లేదు. అదేదో అంటారు గదా! చిన్న పామును కూడా పెద్ద కర్రతో కొట్టాలి అని. ఇప్పుడు మీ అవును పరిస్థితి సార్. అదే. చిన్నది, చాలా చిన్నది. ప్రీ డయాబెటిస్ అనేది చాలా చిన్నది. 10 హెచ్‌బీ1సీ 10, 12 ఉన్న వాళ్ళని కూడా తగ్గించామండి 5.5కి. సో, మీరు 6.2లోనో లేదంటే 5.8లోనో ఉంటే పెద్ద విషయమే కాదు. బాడీ లోపల ఉన్న అన్నెసెసరీ బ్యాడ్ ఫ్యాట్ పర్సెంటేజ్ తగ్గించండి. హెల్తీగా కడుపు నిండా తింటూ తగ్గించండి. అన్నీ సెట్ అవుతది. ఓకేనా? ఆ! సార్ మరి టెస్ట్‌లు చేయించాలి అలాగా చెప్పు. సో, మీరు దీంతో పాటు లివర్ ప్రొఫైలు, కొలెస్ట్రాల్ ప్రొఫైలు, విటమిన్ ప్రొఫైలు తర్వాత థైరాయిడ్ పర్లేదు చేసుకుంటే మంచిదే. థైరాయిడ్ ప్రొఫైల్ ఇవి చేసుకోగలిగితే మంచిదండి. అండ్ ఒకసారి మీరు ఎవరైతే మీకు కాల్ చేసున్నారో ఆ నంబర్‌కి కాల్ చేయండి. లేకపోతే నాకు కాల్ ఏమి రాలేదు సార్. మీరు మీరు వచ్చినట్టుంది. ఏ గ్రూప్‌లో ఉన్నారో ఆ గ్రూప్‌లో ఉన్న అడ్మిన్ ఒకవేళ నేనే అయితే నాతో కనెక్ట్ అవ్వండి. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. యాహ్! జాను గారు. థాంక్ యూ. నైస్ టాకింగ్ విత్ యూ. డెఫినైట్‌లీ థాంక్ యూ. డోంట్ వర్రీ మీరు ప్రీ డయాబెటిక్‌లో ఉన్నాను, డయాబెటిస్‌లో ఉన్నాను. మీ వయసెంతండి? నాది 39 సార్ ప్రెజెంట్. యాహ్! 30స్‌లోనే నాకు ఈ సమస్యొచ్చిందని బాధపడనే పడొద్దు. 24లో ఉన్నవాళ్ళు కూడా ప్రీ డయాబెటిక్‌లో ఉన్నవాళ్ళు, డయాబెటిక్‌లోకి ఎంటర్ అయిన వాళ్ళు చాలా మందిలో ఉన్నారు. 20స్‌లో ఉన్నవాళ్ళు కూడా. సో, 50 ఏళ్లలో ఉన్న వాళ్ళనే తగ్గించగలిగాం. రివర్స్ చేయగలిగాము. సో, మరి అవును మీకు సార్. రెమిట్ చేయలేమా? ఖచ్చితంగా రెమిట్ చేయగలుగుతాం. డోంట్ వర్రీ. ఓకేనా? ఓకే సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ. నైస్ టాకింగ్ విత్ యూ. అండ్ ఇంకెవరన్నా ఉంటే మొహమాటం లేకుండా మీరు హ్యాండ్ రైజ్ చేయొచ్చు. సో, దూలం లిఖిత గారు ఆహ్, సార్ నా హైట్ 5.3 అండ్ థైరాయిడ్ హై ఉంది. గ్యాస్ ప్రాబ్లమ్, పీసీఓడీ 3 ఇయర్స్ నుండి వెయిట్ పెరిగాను. 85-90 ఉన్నాను. 5.3 అంటే అమ్మ మీరు అర్థం చేసుకోవాల్సింది సో, మీ వయసుకి మీరు ఏజ్ 25 మీ వయసుకు మీరు మాక్సిమం అంటే కూడా 60 ఉండాల. ఒక 4, 5 కేజీలు పెంచుకొని.
60 ఉండాలా? అండ్ మీరు 60 ఉండాల్సిన మీరు 85, 90 ఉంటే అంటే 25-30 కేజీస్ ఉంటే లిఖిత ఒకసారి అర్థం చేసుకోండి. బాడీ లోపల ఎందుకు మనకి రైట్‌గా ఉంటది. పీసీఓడీ కావచ్చు, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, అడల్ట్ యాక్నే, హెయిర్ ఫాల్, గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ఇష్యూస్, బ్లోటింగ్, మూడ్ స్వింగ్స్, సో విపరీతమైన ఫ్యాట్ అండ్ డెఫినిట్‌గా అంటే వి కెనాట్ బ్లేమ్ అవర్ బాడీ. వి కెన్ ఓన్లీ బ్లేమ్ అవర్ డైటరీ హ్యాబిట్స్ అండ్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్. ఈ రెండిటిని కరెక్ట్‌గా చేంజ్ చేసి, కడుపు నిండా ఏ ఫుడ్ తింటే బాడీ లోపల ఉన్న హార్మోన్ ఇంబాలెన్స్ తగ్గుతుందో, కడుపు నిండా ఏ ఫుడ్ తింటే బాడీ లోపల కొత్తగా ఫ్యాట్‌గా మారకుండా ఉన్న ఫ్యాట్‌ని కరిగిస్తదో, ఆ ఫుడ్ తినాల. ఆ సప్లిమెంట్స్ తీసుకోవాలి. అండ్ ఇంకొకటి సప్లిమెంట్ వల్ల ఇంకా ఎవరన్నా మీకు వెయిట్ లాస్ ఉంటదని చెప్తున్నారంటే వాళ్ళని బ్లాక్ చేయండి. ఒక టాబ్లెట్ పౌడర్ వల్ల వెయిట్ లాస్ అనేది ఉండదు. అసలు ఎక్సర్సైజ్ వల్లే వెయిట్ లాస్ ఉన్నప్పుడు ఏదో టాబ్లెట్ తీసుకుంటే ఎందుకు అవుతది? అవ్వదు. అది కేవలం ఎందుకు చెప్తామంటే న్యూట్రిషనల్ గ్యాప్ 90 కేజీలు ఉన్న మీకు విటమిన్ డి తక్కువగా ఉంది లేదా హిమోగ్లోబిన్ తక్కువగా ఉందంటే ఫుడ్ ద్వారా మాత్రమే పెంచడం కుదరదు. ఫుడ్‌లో వీలైనంత వరకు తపన పడి ఆ తర్వాత గ్యాప్ ఏదైతే ఉంటదో ఆ గ్యాప్‌ను ఫుల్‌ఫిల్ చేయడానికి ఒక సప్లిమెంట్ అనేది చెప్తాం. లైఫ్ లాంగా? స్ట్రిక్ట్ నో. దాన్ని కూడా మినిమమ్ ఒక 2-3 మంత్స్‌లో దాన్ని కూడా ఆపేయడమే మా గోల్. సో, ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తాం. మీరు మ్యారీడ్ అయితే మీ సార్‌తో పాటు మాట్లాడతాం. మీరు అన్‌మ్యారీడ్ అయితే మీ పేరెంట్స్‌తో పాటు మాట్లాడి, ఒక ఫ్యామిలీగా, ఒక బ్రదర్‌గా మీకు దగ్గర నుండి మేము డైట్ అనేది చేపిస్తాం. సో, 4 మంత్స్, 5 మంత్స్ మీరు ఎన్ని మంత్స్ చేస్తారో డైట్ అంతవరకు మీరు ఐడియల్ వెయిట్ వచ్చేంత వరకు కూడా గంటల కొద్దీ వ్యవధి అనేది మీ మీద పెట్టడం జరుగుతది. ఇలాంటి సర్వీస్ ఇండియాలో లేదు. నేను చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను. సో, ఇలాంటి సర్వీస్ నిజంగా ఇంత టైం పెట్టగలిగే సర్వీస్ నిజంగా లేదు. ఇంత ఓపికగా. సో, ఐ హోప్ ఐ ఆన్సర్డ్ యువర్ క్వెషన్ లిఖిత. ఇంకేదైనా మీకు డౌట్ ఉన్నట్లయితే మీరు టెక్స్ట్ చేయొచ్చు. సో, హెల్త్ ఇష్యూస్ లేవు. బట్ ఓన్లీ వెయిట్ పెరుగుతుంది. మీరు యామిని గారు మీరు అర్థం చేసుకోవాల్సింది ఓన్లీ వెయిట్ పెరుగుతున్నారంటేనే హెల్త్ సరిగ్గా లేదని అర్థం. సింపుల్. హెల్త్ కరెక్ట్‌గా ఉంటే మీరెందుకు వెయిట్ పెరుగుతారు? హెల్త్ కరెక్ట్‌గా ఉంటే వెయిట్ పెరగరు గదా! ఇంకా మొహమాటం ఏం లేదండి. హ్యాండ్ రైజ్ చేసి నాతో డైరెక్ట్‌గా మాట్లాడొచ్చు. ఇబ్బందేం లేదు. ఓకేనా? సో, హెల్త్ కరెక్ట్‌గా లేదు కాబట్టి మీరు వెయిట్ పెరుగుతున్నారు. సో, అందుకనే రిపోర్ట్స్ తీసుకుందాం. శరీరం లోపల పరిస్థితి ఏంటో అర్థం చేసుకొని టాకిల్ చేద్దాం. అండ్ లాస్ట్ మంత్ రిపోర్ట్స్ ఉన్నాయి. సూపర్. లాస్ట్ 1 ½ అంటే లాస్ట్ 6 వారాల్లో రిపోర్ట్స్ అందరికీ ఓకేనండి. 6 వారాల్లో మీరేదైనా రిపోర్ట్స్ చేసుకుంటే అది పెట్టండి. ఆ రిపోర్ట్స్ సరిపోతాయంటే ఉన్న పళంగా మనీ వేస్ట్ ఏం లేదు. దాంతోనే మీ అపాయింట్మెంట్ ఫిక్స్ చేసేసుకుంటాం. నెక్స్ట్ 2 డేస్‌లో మీ రిపోర్ట్ సబ్మిట్ చేయాలి గుర్తుపెట్టుకోండి. అప్పుడే మీకు ఈ ఆఫర్. మొదటి 30 మందికి మాత్రమే ఈ 599 ఆఫర్ ఉంటది. ఆ తర్వాత 699 ఉంటది. సో, దీన్ని యుటిలైజ్ చేసుకోండి మొదటి 30 మందిలో. అండ్ ఇమ్మీడియేట్‌గా సబ్మిట్ చేయండి. తర్వాత శిరీష గారు సార్ నాకు థైరాయిడ్ వచ్చి 10 ఇయర్స్ అవుతుంది. నాకు 16 ఏళ్ళు వచ్చినప్పటి నుంచి ఉంది. ఇప్పుడు నాకు 26. మేడం మీ హైట్, వెయిట్, థైరాయిడ్ ఉండడం వల్ల మీకొచ్చిన సమస్యలేంటి? ఇవన్నీ కూడా మీరేదైనా అన్‌మ్యూట్ చేసుకుంటానంటే హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడొచ్చు శిరీష గారు. నేను మిమ్మల్ని అలో చేశాను. ఆర్ హ్యాండ్ రైజ్ చేసున్నారు రాధాకుమారి గారు. మేడం మాట్లాడండి. రాధాకుమారి గారు? మేడం మీరు మీ సైడ్ నుంచి అన్‌మ్యూట్ చేసుకోవాలండి. హౌ టు సెండ్ మై రిపోర్ట్స్ అంజు గారు మీరు రిపోర్ట్స్ ఎలా సెండ్ చేయాలంటే మీరు ఏదైతే గ్రూప్‌లో ఉన్నారో ఆ గ్రూప్‌లో షేర్ చేయొచ్చు. లేదంటే ఆ గ్రూప్ అడ్మిన్‌కి షేర్ చేయొచ్చు. లేదా ఎవరైతే మీకు మా కోచెస్‌లో మీకు కాల్ చేసి ఉంటారో మా టీమ్‌లో వాళ్ళకన్నా పర్సనల్‌గా షేర్ చేయొచ్చు. శ్వేత గారు నాకు ఆర్థరైటిస్ ఉంది. వితౌట్ మెడిసిన్ నా డేని స్టార్ట్ చేయలేను. మేడం రియల్లీ సారీ. ఎందుకంటే నాకు తెలుసు ఆ ఫీలింగ్ అనేది ఎలా ఉంటుందో శ్వేత గారు మీరు కాల్‌లో ఉన్నట్లయితే. సో, డెఫినిట్‌గా ఎంత సఫరింగ్ ఉంటది, అసలు అది ఎంత ఇబ్బంది పెడుతదో మాకు తెలుసు. ఆర్థరైటిస్ అనేది క్లియర్‌గా మీరు అర్థం చేసుకోండి. ఒక నైట్‌లోనో, ఒక వారంలోనో, ఒక మంత్‌లో వచ్చింది కాదు. కొన్ని నెలలు, సంవత్సరాలు పట్టింటది. శరీరం లోపల ఉన్న బోన్స్‌లో ఉన్న ఈ యొక్క కాల్షియం శరీరం పీల్చేసింటది. కాల్షియం, విటమిన్ డి, విటమిన్ కే, మెగ్నీషియం ఇలాంటి ముఖ్యమైన ఖనిజాలు లేకపోవడం వల్ల, మినరల్స్ లేకపోవడం వల్ల ఒక నెల కాదు కొన్ని సంవత్సరాలు లేకపోవడం వల్ల ఆర్థరైటిస్‌ని రివర్స్ చేసుకొని సర్జరీలు అవసరం లేకుండా చేసుకున్న వాళ్ళు మన డైట్ ద్వారా చాలా మందున్నారు. మీరు రైట్ పర్సన్‌తోనే కనెక్ట్ అయ్యారు. డోంట్ వర్రీ. మీ రిపోర్ట్స్ మాకు షేర్ చేయండి. రాధాకుమారి గారు మాట్లాడండి. సార్ మేడం నమస్కారం. సార్ నేను అదే వెయిట్ లాస్ కోసం అని మీకు చేశాను సార్. ఎక్కడి నుంచి మేడం మీరు మాట్లాడేది? నేను విశాఖపట్నం సార్. సంతోషం. మీ ఏజ్, హైట్, వెయిట్ చెప్పగలరా? ఏజ్ 42. ఓకే. వెయిట్ ఏమో 70 ఉన్నాను సార్. హైట్? హైట్ 5.4. 5.4 అంటే మాక్సిమం మీరు 60, 65 ఉండాలి. మీరు ఒక 10 కేజీలు తగ్గినా కూడా చాలు. 10, 12 కేజీలు తగ్గితే సూపర్. దానివల్లే నాకు కొంచెం నీ పెయిన్స్, కాలు కూడా పాదాల దగ్గర కొంచెం బ్యాక్ సైడ్ మనం అదే లేడీస్ పట్టీలు పెట్టుకున్న దగ్గర చాలా పెయిన్ వస్తుంది సార్. అసలు యాంకిల్ పెయిన్స్ నడవడానికి ఉందా? యాంకిల్ పెయిన్ వస్తుంది. ఓకే. కొంచెం రెస్ట్ తీసుకొని నడుస్తుంటే చాలా పెయిన్ నడవలేకపోతున్నాను. ఓకే. నడవాల్సి వస్తుంది. ఓకే.
ఓకే. ఇంకేదన్నా మీకు లైక్ పీరియడ్స్ రెగ్యులర్‌గా ఉన్నాయా మేడం? లేదు సార్. 10 డేస్ అలా లేట్ వస్తది. 10, 15 డేస్ లేట్‌గా వస్తది ఎవ్రీ మంత్. ఓకే. ఇది కూడా కొద్దిగా మనం మైండ్‌లో పెట్టుకోవాల్సిన విషయం అండి. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. సో, మీరేదైనా లాస్ట్ 6 వీక్స్‌లో ఏమైనా రిపోర్ట్స్ ఏమైనా తీసుకున్నారా రాధాకుమారి గారు? అంటే నాకు ఈ సంక్రాంతి టైంలో లంగ్స్ ఇన్ఫెక్షన్ అయింది సార్. ఓకే. హాస్పిటల్‌లో కూడా 1 వీక్ అడ్మిట్ అయ్యాను. సారీ. ఓకే. అప్పుడు టెస్ట్‌లే గాని ఈ మధ్యలో మళ్ళీ ఏం టెస్ట్‌లు చేసుకోలేదు సార్. ఓకే. ఓకే. సో, నో ప్రాబ్లమ్. థైరాయిడ్ అవైతే ఏమీ లేదు సార్. థైరాయిడ్ టెస్ట్ కూడా అప్పుడు చేయించుకున్నాను. సంతోషం. ఓకే. షుగరు, బీపీ నార్మల్ గానే ఉంది. షుగర్ కూడా లేదు సార్. ఓకే. సో, డోంట్ వరీ. మీరు ఒకసారి అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ ఏంటంటే నెగెటివ్‌గా మాట్లాడట్లేదు. ఐయామ్ వెరీ హ్యాపీ మీకు థైరాయిడ్, షుగరు, బీపీలు ఏమి లేవు. కానీ మీరు ఉండాల్సిన వరకు ఇంత ఓవర్ వెయిట్ ఉన్నారు. ఇప్పుడు మీకు ఆ గజ్జెలు పట్టీలు పట్టుకునే చోట వెనకున్న నొప్పి కావచ్చు, లేదా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే 10 డేస్ అవతల కావచ్చు, లేదంటే బాడీ పెయిన్స్ కావచ్చు. ఇవన్నీ కూడా ఒకప్పుడు మీకు లేవు. లేవు సార్. నిదానంగా ఒకటి, ఒకటి, ఒకటి మీకు తెలియకుండానే యాడ్ అవుతూ వచ్చాయి. కరెక్టా కాదా? ఆ! అవును సార్. సో, ఇది అదే విధంగా 2018 నుంచి కొంచెం నేను స్ట్రగుల్ అవుతున్నాను సార్. అంటే అలా వెయిట్ పెరుగుతూ వచ్చాను. అదే అండి. నేను చెప్తున్నది ఏంట్రా అంటే, ఏ సమస్య కూడా 6 వారాల ముందు చేసుకున్న థైరాయిడ్ నార్మల్‌గా ఉండుండొచ్చు. బట్ ఈరోజు థైరాయిడ్ చేస్తూ ఉండుండొచ్చు. ఆ! అంటే ఓపెన్ మైండెడ్‌నెస్ ప్రతి ఒక్కరికి మీతో పాటు ఇక్కడ ఉన్న అందరికీ అవసరమండి. మేము ఒకసారి రిపోర్ట్స్ చెప్పామంటే నాకు ఆ సమస్య లేనే లేదు. నేను చెక్ చేసి కూడా లాభం లేదు. మనీ వేస్ట్ అని చెప్పొద్దండి. ఎందుకంటే ఇది బాడీ. సో, బాడీలో వారాలలో వాల్యూస్ మారిపోతాయి. మేడం గారు ఒకసారి మీరు ఆ రిపోర్ట్ సబ్మిట్ చేయండి. సో, మీతో మీ సార్‌తో ఇద్దరితో కలిపి మేము మాట్లాడతాం. ఓపికగా ప్రతి ఒక్కటి మీకు క్షుణ్ణంగా ఎక్స్‌ప్లెయిన్ అనేది చేస్తాం. ఓకేనా? ఓకే సార్. మీకు అది చాలా రిపోర్ట్స్ క్లియర్‌గా రిపోర్ట్స్ మేడం. రిపోర్ట్స్ మీరు పెట్టిన నంబర్‌కి పంపించమంటారా సార్? యాహ్! మీకు ఏ నంబర్ నుంచి అయితే కాల్ వచ్చిందో ఆ నంబర్‌కి పెట్టండి. లేదా ఏ గ్రూప్‌లో అయితే ఉన్నారో ఆ గ్రూప్‌లో ఉన్న అడ్మిన్ పెట్టండి. ఓకేనా? ఓకే సార్. ఓకే. థాంక్ యూ సార్. సో, డోంట్ వరీ రాధాకుమారి గారు. వి ఆర్ హియర్ ఫర్ యూ. మీరు ముఖ్యంగా రిపోర్ట్స్ పెట్టండి. మీకు చాలా క్లియర్‌గా విటమిన్ డెఫిషియన్సీస్ ఉన్నట్టుగా నాకు చాలా క్లియర్‌గా అర్థమవుతోంది. విటమిన్ డి తక్కువ ఉంది. కాల్షియం తక్కువ ఉంది. సో, కొన్ని రకాల మినరల్స్ తక్కువగా ఉన్నాయి. అండ్ పీరియడ్స్ అటు ఇటు ఉన్నాయంటే విటమిన్ బి12 కూడా చాలా తక్కువగా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అండ్ వీటన్నిటితో పాటు ప్రోటీన్ చాలా ముఖ్యమైనది. ప్రోటీన్ డెఫిషియన్సీ కూడా ఉంది. సో, వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని మీకు డైట్ అనేది చెప్తాం. డోంట్ వరీ. మీరు నాన్ వెజిటేరియన్ అయితే నాన్ వెజిటేరియన్, వెజ్ అయితే వెజ్ దాన్ని బేస్ చేసుకొని మీ డైట్ మీల్ ప్లేట్ అనేది కస్టమైజ్డ్ మీల్ ప్లేట్ అనేది క్రియేట్ చేస్తాం. ఓకేనా? ఓకే సార్. థాంక్ యూ మేడం. సో, దీపా మదనపల్లి గారు. ప్లీజ్ అన్‌మ్యూట్ అండి. మిమ్మల్ని అన్‌మ్యూట్ చేశాను. మీరు మాట్లాడాలి. సో, వాట్ ఇస్ ద టోటల్ ఫీస్ ఫర్ యువర్ సపోర్ట్ బేస్డ్ అపాన్ అంటే ఇప్పుడు మీకు కన్సల్టేషన్ ఫీస్ అయితే 599 నేను చెప్పాను కదండీ! ఫస్ట్ 30 మందికి లేదంటే ఆ తర్వాత సార్ 6 నమస్తే సార్. నమస్తే మేడం. 1 మినిట్. ఆ తర్వాత మిగతా ట్రాకింగ్ ఫీజ్ అనేది గంటల కొద్దీ టైం పెట్టి మీకు డైట్ చెప్పేదానికి మీరు డైట్ స్టార్ట్ చేసిన 2 వారాల తర్వాత ఉంటది. బట్ అది బేస్డ్ ఆన్ డే ఉంటదండి. అది ఆ రోజు ఆఫర్ బట్టి ఉంటది. బట్ మొదటి 45 మందికి చాలా అద్భుతమైన బ్యాచ్‌లో ఉంటది. సో, దాన్ని బట్టి మేము మీకు చెప్పగలుగుతాం. దీపా గారు చెప్పండి మేడం. సార్ నమస్తే సార్. నా పేరు దీప. మాది మదనపల్లి సార్, అన్నమయ్య డిస్ట్రిక్ట్. చెప్పండి మేడం. సార్ నా ఏజ్ 39 సార్. ఓకే. నాకు థైరాయిడ్ ఉంది. ఓకే. 2011 నుంచి ఉంది సార్ నాకు థైరాయిడ్. నాకు 2 సి సెక్షన్స్ జరిగినాయన్నమాట. ఓకే. ఇద్దరు చైల్డ్. ఓకే. నేను అప్పటి నుంచి టాబ్లెట్స్ వాడుతున్నాను సార్. అయితే వెయిట్ మాత్రము చాలా గెయిన్ అయ్యాను. మధ్యలో హెర్బల్ లైఫ్ అనేది ఒకటి వాడాను సార్ నేను. ఓకే. దానివల్ల రిజల్ట్ ఎలా ఉందండి? సార్ 12-13 కేజెస్ లాస్ అయ్యాను. మళ్ళీ ఎంత త్వరగా పెరిగిపోయారు? లాస్ అయిన కరెక్ట్‌గా మళ్ళీ 6 మంత్స్‌కంతా ఆటోమేటిక్‌గా 30 కేజెస్ పైన పెరిగిపోయాను సార్. సో, ఇక్కడ ప్రతి ఒక్కరు వినండి. సో, మదనపల్లి నుండి దీపా గారు నిజంగా మేడం నేనెందుకు అంటే ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా మీరు తగ్గింది 10 కేజీలో, 15 కేజీలు, 15 కేజీలు అని నేను లెక్క పెట్టుకోకుండా తిరిగి ఎప్పుడు పెరిగిపోయారని ఎందుకు అడిగానంటే, కొన్ని వందల ఆ! మంది యొక్క అనుభవంతో చెప్తున్నామండి. హెర్బల్ లైఫ్ అనో, ఇంకోటనో రిపోర్ట్స్ అనుభవం లేకుండా ఫుడ్ మానిపిచ్చేసి మిల్క్ షేకులు తాగిపిస్తూ సో, అది చాలా చెడ్డ. శరీరానికి కొంత క్యాలరీస్ అవసరము. ఆ క్యాలరీస్‌కి మించి ఫుడ్‌ని విపరీతంగా తగ్గించేసి తినిపించటము, మిల్క్ షేకులు తాగిచ్చటము వెయిట్ పెరిగేంత వరకు ఆ విషయం తెలియలేదు సార్ మాకు. తెలీదండి. మీకు తెలియనే తెలీదు. సో, మీరన్న మీ అదృష్టం ఏంటంటే కేవలం బరువు పెరిగిపోయి సైలెంట్ అయిపోయింది. కానీ చాలా మందికి చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో, యాహ్! చెప్పండి మేడం. ఇంకా? సార్ అయితే నేను పెరిగిపోవడము, నాకు షుగర్, బీపీ ఇలాంటివేం లేదు సార్. ఓన్లీ థైరాయిడ్ మాత్రమే ఉంది. టాబ్లెట్ వాడుతూనే ఉన్నాను. చాలా ట్రై చేశాను. ఈ మధ్య యాక్చువల్‌గా నేను డ్యూటీకెళ్తాను సార్. నేను జాబ్ చేస్తాను. ఓకే. అయితే నాకు ఎక్కువ టూ వీలర్‌లో ఎల్ ఫీల్డ్ డ్యూటీ అన్నమాట. నేను ఫీల్డ్ డ్యూటీకెళ్ళినప్పుడు ఎక్కువ టూ వీలర్‌లోనే తిరగాల్సుంటది. ఓకే. కానీ నాకు ఈ ఎక్సర్‌సైజ్‌లు చేయడం వాటికి టైం అడ్జస్ట్ అవ్వలేదు సార్.
ఈ ఈ మాత్రం వెయిట్ పెరిగిపోవడం వల్ల ఇప్పుడు నేను 102 ఉన్నాను సార్ వెయిట్. నా ఏజ్ 39. హైట్ వచ్చి 5.6. ఓకే. సో దీపా గారు అయితే మీరు ఈ ఒక్కసారి వెయిట్ సార్ చెప్పండి. ఈ వెయిట్ అంతా కాళ్ళ మీద పడడం వల్ల వాక్ చేసేటప్పుడు కూడా ఈ వెనక సైడ్ ఈ పాదాల బ్యాక్ సైడ్ అంతా పెయిన్ ఎక్కువ రావడము, గస్ ఎక్కువ రావడం ఇట్లాంటివి వస్తున్నాయి. చాలా దీపా ట్రై గారు చేశాను. సార్ చెప్పండి. చెప్పండి. చాలా ట్రై చేశాను సార్. బట్ వెయిట్ లాస్ అయితే అవ్వలేదు. నేను ఒక 1 మంత్ నుంచి చూస్తున్నాను సార్ ఫేస్‌బుక్‌లో మీ ఇవన్నీ చూస్తున్నాను సార్. ఓకే. ఒకసారి నాకు హోప్ వచ్చింది కన్సల్ట్ అవుతే ఇలా వెయిట్ లాస్ అవ్వడానికి నాకు ఛాన్సెస్ ఉంటాయని. అందుకని నేను ట్రై చేస్తున్నాను సార్. ఖచ్చితంగా మేడం. సో, మీ యొక్క ఆరోగ్యం మా యొక్క బాధ్యత. ఓకేనా? సో, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ! మీరు చేయాల్సిందంతా కూడా ఇన్ని సమస్యలున్నాయి. 100 కేజీస్ దాకా ఉన్నారు. తప్పకుండా ఆ! ఒకసారి బ రిపోర్ట్స్ తీసుకుందాము. రిపోర్ట్స్ ఆ! తీసుకొని పరిగణలోకి తీసుకొని మనం ఒక 3/4 గంట డిస్కస్ చేసి మాట్లాడదాం. మీరిప్పుడు చెప్పారు బాడీ వెయిట్ నాకు ఉండడం వల్ల నాకు వెనకాల మిడుముల నొప్పులొస్తున్నాయి. ఆయాసం వస్తోంది. మీరు నమ్మరు. లైక్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే తెలుసా? సార్. అంటే ఎందుకు ఆయాసం ఎక్కువుంటదంటే చాలామందికి బరువున్న వాళ్ళకి ఊపిరితిత్తుల లోపల ఉన్న ఆ యొక్క చిన్న చిన్న అల్వియోలి అనే దానిపైన కూడాను కొవ్వు పేరకపోవడం. అవును సార్. ఓకేనా? సో, బరువు పెరగడం ఆ! వల్ల వచ్చే ముఖ్యమైన సమస్య దానికి గల కారణం ఇదే. సో, అక్కడ గూడా ఓకే. కొవ్వు అనేది ఎక్కువైపోవడం వలన అక్కడ దాని యొక్క ఫంక్షనింగ్ కంప్లీట్‌గా ఉండకపోవడం, తగ్గిపోవడం. ఆ యొక్క ఎయిర్ ఫిల్టరేషన్ సరిగ్గా ఉండకపోవడం, ఆక్సిజన్ శరీరానికి సరిగ్గా అందకపోవడం. మన డైట్‌లో చాలా అద్భుతంగా కొన్ని 10, 15 ఏళ్లుగా మైగ్రేన్ ఉన్నవాళ్ళు, 10, 15 ఏళ్లుగా విపరీతంగా ఆయాసం ఉన్నవాళ్ళు కూడాను చాలా చాలా ఉపశమనం పొందుతారు. ఎందుకనంటే నరాల లోపల ఉన్న కొవ్వును కూడా మనం కరిగించగలుగుతాం చాలా నేచురల్‌గా కడుపు నిండా ఫుడ్ తింటూ. ఆ! సో, సార్. ఇదేదో పైపైన చెప్పే మాటలు కాదండి. కొన్ని వేల మంది యొక్క రిజల్ట్ ద్వారా మాట్లాడడం గూడా కాదు. రిజల్ట్ ద్వారా వచ్చిన అనుభవం. సో, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ రిపోర్ట్స్ చేసుకోండి. గత 6 వారాలు ఏదైనా రిపోర్ట్స్ ఉంటే సబ్మిట్ చేయండి. లేదంటే రిపోర్ట్స్ ఇమ్మీడియేట్‌గా చేసుకుందాం. మదనపల్లి, అక్కడ అంగల్లు ఇక్కడంతా డైట్ చేసిన వాళ్ళు చాలామందున్నారు నాకు. అండ్ ఆ! సార్. సో, డెఫినిట్‌గా మీకు కూడా వాల్యూ యాడ్ చేయాలి. పైగా మీరు వర్క్ చేస్తున్నానంటున్నారు. ఎంప్లాయీ అంటున్నారు. సో, బీయింగ్ ఎంప్లాయీ ఆ! అయినా సార్. మీకు ఎంత ఇంపార్టెంట్ మీ యొక్క శరీరం ఆరోగ్యం చాలా మెయిన్ ఈ కామెంట్స్ తట్టుకోలేకపోతున్నాను సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సైడ్ అనేది అలా ఫిక్స్ అయిపోయింది. ఓకే. తనకి ఇలాంటి ఈ సైజ్ బట్టలు కూడా దొరకవు అనే ఫీలింగ్‌లకి వచ్చేసింది సార్. అలాంటివేమి అలా మీరు మీరు ఒకటి అర్థం చేసుకోండి. ఐ డోంట్ నో ఇప్పటిదాకా మీరు ఎన్నో ట్రై చేసి విసుగు వచ్చేసి మీరు హోప్‌ని కూడా అవును సార్. కోల్పోయుండొచ్చు. బట్ మేబీ మరొక్కసారి నమ్మి చూడండి. డెఫినిట్‌గా మీకు మీరు థాంక్స్ చెప్పుకుంటారు 6 మంత్స్‌లో. ఎవరైతే మిమ్మల్ని కామెంట్ చేస్తున్నారో, ఎవరైతే మిమ్మల్ని చూసి నవ్వుకుంటున్నారో వాళ్ళే మీ దగ్గరకొచ్చి సలహా అడిగితే ఎంత బావుంటది. అవును సార్. వాళ్ళే మీ దగ్గరకొచ్చి సలహా అడిగితే ఎంత బావుంటది. నేను నా గ్రూప్స్‌లో కూడా షేర్ చేస్తూ నేను చాలామంది యొక్క బిఫోర్ అండ్ ఆఫ్టర్ పిక్స్ అంతా కూడాను. వాళ్ళ యొక్క వీడియోస్ కూడా ఉన్నాయి. ఈ రోజుకి ఆ యొక్క ఎడిట్ కంప్లీట్ కాలేదు. బట్ నెక్స్ట్ సెషన్‌లో నుంచి వాళ్ళ ఓన్ వర్డ్స్ నుంచి వీడియోస్ కూడా మేము ప్లే చేయబోతున్నాము. దీపా గారు ఓకే. డోంట్ వరీ మిమ్మల్ని సార్. చూసి 10 మంది ఇట్లా ఎవరైతే కామెంట్ చేస్తున్నారో వాళ్ళే హ్యాపీగా ఫీల్ అవ్వాలి. వాళ్ళే మిమ్మల్ని చూసి ఇన్‌స్పైర్ అవ్వాలి. దే షుడ్ లుక్ అప్ టు యూ. అలా చేయొచ్చు. కాకపోతే మీ నుంచి భయంకరమైన కమిట్మెంట్ ఉంటే వి కెన్ మేక్ ఇట్ హ్యాపెన్. అదేం పెద్ద ఓకే సార్. విషయమే కాదు. మీ వయసు ఇంకా 30స్‌లోనే ఉంది. మీరు కాస్త డెసిషన్ తీసుకొని కడుపు నిండా ఫుడ్ తింటూ కొన్ని రకాల టెంప్టేషన్స్ తగ్గించుకోగలిగితే మాత్రం అద్భుతాలు చేయొచ్చు మీ బాడీలో. ఓకేనా? ఓకే సార్. సో, డోంట్ వర్రీ మేడమ్. వి ఆర్ హియర్ ఫర్ యూ. ఏ గ్రూప్‌లో అయితే ఉన్నారో ఆ గ్రూప్‌లో అడ్మిన్‌తో మాట్లాడండి. లేదా మీకేదైనా కాల్ వచ్చి ఉంటదో ఆ కాల్ నంబర్‌కి మీరు మెసేజ్ చేయండి. ఓకేనా? ఓకే సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ దీపా గారు. శిరీష మేడమ్ గారు ప్లీజ్ అన్‌మ్యూట్ యువర్‌సెల్ఫ్. శిరీష మేడమ్ గారు. హలో సార్. మేడమ్ నమస్కారం. చెప్పండి. సార్ నా ఏజ్ వచ్చి 26 ఇయర్స్ సార్. ఓకే. సార్ నాకు 16 ఇయర్స్ ఉన్నప్పుడే మ్యారేజ్ అయింది. ఓకే. మ్యారేజ్ అయినంక ఒక 5 మంత్స్ లోపు నాకు బాబు కన్సీవ్ అయ్యిండు మా బాబు. నాకప్పుడు తెలిసింది సార్ థైరాయిడ్ ఉందని చెప్పి. నేను అంతకుముందు కూడా నేను వెయిటే ఉన్నా. కానీ అంత ఓవర్ వెయిట్ లేను. ఏజ్‌కు మించిన అంత వెయిట్ ఏం లేను. ఓకే ఉన్నా. కానీ నాకు ప్రెగ్నెన్సీ నుండి నాకు ఓవర్ వెయిట్ అయిపోయినా సార్ నేను. ఏజ్‌కి మించిన ఇప్పుడు 16, 17 ఇయర్స్‌లో నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది. 21 ఇయర్స్ వరకు ఇద్దరు పిల్లలు పుట్టేసిర్రు సార్. ఇప్పుడు నా ఏజ్ 26 ఇయర్స్. నా వెయిట్ వచ్చి 88 సార్ నా వెయిట్. ఓకే. ఓకే. హైట్ ఎంతమ్మా? సార్ హైట్ నాది 5.2. సో, ఏదైనా సమస్యలేమైనా ఇబ్బంది ఫేస్ చేస్తున్నారా? ఇర్రెగ్యులర్ నాకు పీరియడ్స్ రెగ్యులర్ ఉన్నాయి సార్. నాకు థైరాయిడ్ వచ్చినప్పటి నుండైనా, పిల్లలు పుట్టిన తర్వాతనైనా సీ సెక్షన్ నాకు ఇద్దరు హ్మ్. పిల్లలు సీ సెక్షన్.
కానీ ఒకటేందంటే సార్ నాకు చిన్న ఏజ్‌ల 21 ఇయర్స్ లోపు 2 పిల్లలు పుట్టేసిర్రు. ప్రెజెంట్ అయితే నాకు ఏ ప్రాబ్లమ్ లేదు సార్. నాకు ఎందుకంటే నేను మంచి ఏజ్‌లో ఉన్నా కాబట్టి నా ఫ్యూచర్ ఎట్లా? నా ఫ్యూచర్ తర్వాత నాకొచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? నేను నా ఏజ్‌కి మించిన వెయిట్ ఉన్నా కాబట్టి నాకు ప్రెజెంట్ ఓకే. నాకు ఏ ప్రాబ్లమ్ లేదు. నేను ఇంత వెయిట్ ఉన్నా నా పని నేను చేసుకోగలుగుతాను. ఇంకోటేంటి సార్ నేను బయట వర్క్ చేసుకుంటా. పని పొద్దున మబ్బులు 5 నుండి నేను 11, 12 వరకు పని చేసుకుంటా. బయట వర్క్ చేసుకుంటా, వస్తా, మళ్ళీ పోతా, వస్తా. విపరీతంగా వాకింగ్ చేస్తా. ఫుల్ యాక్టివ్‌గా పని చేసుకుంటా. నాకంటే వయసులో పెద్దవాళ్ళకంటే, చిన్న వాళ్ళకంటే నేను యాక్టివ్‌గా పని చేసుకోగలుగుతా. ఇప్పటి వరకైతే ఓకే సార్. కానీ తర్వాత ఆఫ్టర్ ఫ్యూచర్ ఏంటిది నా పరిస్థితి ఏంటిదని నాకు క్వెషన్ మార్క్ ఏసుకొని నేను మిమ్మల్ని అప్రోచ్ అయినా సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి మీకు సిన్సియర్ అప్రిషియేషన్స్. ఎందుకంటే ఆహ్, మీ వయసులో ఉన్నవాళ్ళు సగం మంది పట్టించుకోరు. ఏముందిలే ఇంకా వయసుంది, నాకు ఏ ఇబ్బందులు లేవు, వెయిట్ ఉంటే ఏమైపోయింది అన్నట్టుగా ఉంటారు. బట్ మీరు మీ హెల్త్‌ని పట్టించుకొని ఏదో ఒకటి చెయ్యాలా అనే ఆలోచన గొప్ప విషయం. రెండోది మీకు థైరాయిడ్ వచ్చింది అండ్ ప్రెగ్నెన్సీ ఎప్పుడొచ్చిందన్నారు. ప్రెగ్నెన్సీ. ప్రెగ్నెన్సీ అప్పుడు 90% ఆడవాళ్ళలో థైరాయిడ్, బీపీ, షుగర్ లాంటివి కనబడతది. దాన్ని జెస్టేషన్ థైరాయిడ్, జెస్టేషన్ బీపీ అంటారు. సో జెస్టేషన్ ఆ పీరియడ్‌లో. బట్ మామూలుగా అలా వచ్చి ప్రెగ్నెన్సీ డెలివరీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ 6 మంత్స్‌లో అది నార్మల్ అయిపోవాలి. కానీ కాలేదు సార్. అవ్వదు. ఎందుకు అవ్వదు? ఎందుకిప్పుడు అవ్వట్లేదు? మన అమ్మ వాళ్ళకి కూడా వచ్చేది. బట్ వాళ్ళెవరికీ ఇప్పుడు లేదు. బట్ మనకొస్తోంది, మనకు అలానే ఉండిపోతోంది. ఎందుకలా ఉండిపోతోంది అనంటే, డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ కావచ్చు, బిఫోర్ ప్రెగ్నెన్సీ కావచ్చు, ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ కావచ్చు, మన బాడీకి పడాల్సిన సరియైన పోషక విలువలు సరియైన మోతాదుల్లో పడట్లేదు. హ్మ్. రైట్ అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఆర్ నాట్ హ్మ్. ఇంటూ అవర్ బాడీస్. అందువల్ల ఏం జరుగుతోందంటే, థైరాయిడ్ వచ్చింది అట్లే ఉండిపోతోంది. బీపీ వచ్చింది అట్లే ఉండిపోతోంది. వెయిట్ పెరిగేది అట్లాగే అయిపోతోంది. ఓకేనా? సో, ఇది హ్మ్. మీరు ఇప్పుడు రైట్‌గా ఇంకొకటి, మీకు ఇంత వెయిట్ ఉన్నా కూడా నాకు ఏ ఇబ్బంది లేదు, నేను అన్ని పనులు చేసుకుంటాను అనే దానికి ముఖ్య కారణం ఏంట్రా అంటే మీ వయసు. ఇందాకే చెప్పాను. ఆ! అదే నా వయసు ఉన్నారు అంతే. కాబట్టి ఏ ఇబ్బంది లేదు. 30, 35 దాటితే సడెన్‌గా మోకాలు నొప్పులు లేదా అరికాల నొప్పులు, బ్యాక్ పెయిన్‌లు, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఏవేవో స్టార్ట్ అవుతాయి. హ్మ్. థైరాయిడ్ ఉంది కదా! ఇట్ విల్ మేక్ ష్యూర్ యూ విల్ గెట్ ఎవ్రీథింగ్. హ్మ్. బాడీలో ఏదైనా ఒక్కటుంటే చాలండి. థైరాయిడ్ ఉంటే పీసీఓడీ వస్తది. పీసీఓడీ ఉంటే థైరాయిడ్ వస్తది. పీసీఓడీ ఉంటే షుగర్ వస్తది. షుగర్ ఉంటే బీపీ వస్తది. బీపీ ఉంటే బీపీ, షుగర్‌లు ఉంటే అన్నీ వస్తాయి. అవును సార్. ఒక 2 మంత్స్ నుండయితే మాత్రం నైట్ ఏం తిన్నా డైజెస్ట్ అయితలేదు సార్. నువ్వు అయితే మనం 7:30 వరకు తిన్నా డైజెస్ట్ అయితలేదు. హ్మ్. సో, మీరు అది అట్లా ఒకటి చేసుకుంటే మాత్రం. దీని మీద ఫండమెంటల్ విషయాల మీద వాటర్ ఎంత తాగుతున్నారు? ఎలాంటి వాటర్ తాగుతున్నారు? ఏ విధంగా తాగుతున్నారు? ఏ టైంలో తాగుతున్నారు? ఎలాంటి ఫుడ్ తింటున్నారు? టైమింగ్స్ ప్రతి ఒక్కటి మేము పరిగణలోకి తీసుకొని మీతో, అందుకే అండి ఊరికనే చెప్పలేదు నేను గంటలు టైం పెడతామని చెప్పిన దానికి గల కారణం ఇదే. ప్రతి ఒక్క చిన్న విషయాన్ని హ్మ్. మేము పట్టించుకుంటాం. మీ యొక్క ఆరోగ్యం మా బాధ్యత అనిందానికి గల కారణం అదే. ఖర్చు ఉంటదా అంటే ఉంటది. ఖర్చు లేకుండా ఆరోగ్యం రాదు. ముందే చెప్తున్నాను. ఖర్చు హ్మ్. లేకుండా ఆరోగ్యము రాదు. ఖర్చు లేకుండా అనారోగ్యం నుంచి బయటపడలేం. ఇప్పుడు అనారోగ్యంగా ఉన్నారంటే కూడా ఖర్చే కదా! థైరాయిడ్ ఉంది. అది కొద్దిగా అనారోగ్యం, చిన్న అనారోగ్యం అనుకుందాం. దానికి మీరు గత 10 ఏళ్లుగా డబ్బులు పెడుతున్నారు కదా! అవును సార్. దానికేమైనా సొల్యూషన్ వచ్చిందా? లేదు రాలేదు. ఇప్పటికే రేపేదైనా ఏసుకోవాలని జెప్పిర్రు. అది రేపేదైనా పీసీఓడీ వస్తది. లేదనా ఇంక ఇంతకుముందు ఎవరో ప్రీ డయాబెటిస్ అన్నారు. షుగర్ అన్నారు. వాళ్ళకి షుగర్ వచ్చింది. ఒకసారి షుగర్ వచ్చిన టాబ్లెట్‌లు వదిలిపెట్టారంటే 30 ఏళ్ళు టాబ్లెట్‌లు కొంటనే ఉంటారు. దానికేమైనా ఫుల్ స్టాప్ హ్మ్. వచ్చిందా? ఫుల్ స్టాప్ హ్మ్. పెట్టగలిగిన విషయాలు కానీ పెట్టట్లేదు. ఎందుకంటే సమస్య బాగా ముదిరిపోయి చెయ్యి దాటేసిన తర్వాత డాక్టర్ దగ్గరికెళ్ళాల. మనకు సమస్య కనబడితే డాక్టర్ దగ్గరికెళ్తాం. సో, బీయింగ్ న్యూట్రిషనిస్ట్ మేము చేసే పనదే. మీ యొక్క సమస్యని డాక్టర్ దాకా వెళ్ళాల్సిన అవసరం లేకుండా, దాన్ని పర్మనెంట్ చేసేసుకుని సిక్‌నెస్ అయ్యేంత వరకు ఎళ్ళకుండా ప్రివెంట్ చేసుకునే దానికి మేము పనిజేస్తాం. అందుకనే మేము ప్రివెంటివ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ అంటున్నాం మమ్మల్ని. ఇంకా రెండో పేరు. హ్మ్. ఓకేనా? సో, డోంట్ వరీ శిరీష గారు, మీరు భయపడాల్సిన అవసరమే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిపోర్ట్స్ చేసుకుందాము. ఆ రిపోర్ట్స్‌ని బేస్ చేసుకొని మనం డైట్ అనేది స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా మీకు నేను ఒక సొల్యూషన్ ప్రొవైడ్ చేయగలుగుతానని నేను చాలా గట్టిగా నమ్ముతున్నాను. ఓకేనా? అండ్ అందులోను మీరు కరెక్ట్ ఏజ్‌లో ఉన్నారు కాబట్టి మీ బాడీ కూడా రైట్‌గా పలుకుతది. మీ రిపోర్ట్స్ వచ్చాక మీతో, హ్మ్. సార్‌తో ఇద్దరితో కలిపి మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఓకే. ఓకే సార్. థాంక్ యూ మేడం. థాంక్ యూ. ఓకే సార్. థాంక్ యూ. సో, నెక్స్ట్ ఇంకా కూడా ప్రతి ఒక్కరు చాలామంది వాళ్ళ డౌట్స్‌ని క్లియర్ చేసుకుంటున్నారు. లేట్ అయితుందని ఏమనుకోవద్దండి. నేను ప్రతి ఒక్కరి డౌట్ క్లియర్ చేసే వరకు నేను సెషన్ ఎండ్ చేయను. మీ యొక్క డౌట్స్ క్లియర్ అయిన తర్వాతే మనం వెళ్దాం. తర్వాత లైక్ ప్రసాద్ గారు ఇక్కడ ఐ హావ్ నాట్ రిసీవ్డ్ యువర్ కాంటాక్ట్. ప్లీజ్ షేర్ యువర్ కాంటాక్ట్. సార్ లైక్ ఆల్రెడీ మీరు గ్రూప్‌లో ఉన్నట్లయితే మీకు
గ్రూప్లో అడ్మిన్ నేనే, ఆర్ ఎల్స్ మీకు నా టీంలో నుంచి ఎవరైనా కాల్ చేస్తుంటే వాళ్ళతో మీరు పర్సనల్ కనెక్ట్ కావచ్చు, ఆ నెంబర్ నుంచి మీరు కనెక్ట్ కావచ్చు. అండ్ మై ఏజ్ ఇస్ 55, మై హైట్ 5'7" అండ్ weight 85 kgs. మై సిటీ భీమవరం, వెస్ట్ గోదావరి. సెండ్ మీ యువర్ కాంటాక్ట్ సార్, హౌ టు పే ఫీజ్. సార్ ఫీజ్ ఎలానో పే చేయొచ్చు, మీరు మనీ ఆర్డర్ చేస్తారంటే చేయండి, లేదా ఫోన్పే చేస్తారంటే సింపుల్ ఫోన్పే చేయొచ్చు. అండ్ ఇంకొకటి, మీ ఏజ్ 55, ఏజ్ 50 దాటిన తర్వాత మేము చాలా కాషియస్గా ఉంటాం సార్. మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ డైట్ కూడా మేము చెప్పడానికి చాలా ఆలోచిస్తాము, ఓన్లీ మేనేజ్మెంట్ డైట్లోనే తీసుకెళ్తాము. అండ్ వెయిట్ 85 ఉన్నారు, 5'7" అంటే మీరు దగ్గర దగ్గర ఒక 20 కేలు తగ్గగలిగితే అద్భుతం. సరే మీరు ఒక 15 కేలు తగ్గినా కూడా ఇంకొక 15 ఏళ్ళు, ఇంకో 25 ఏళ్ళు మీరు ఇంకొకరి మీద ఆధారపడకుండా బతకచ్చు. 15 కేలు తగ్గి దాన్ని స్టాండర్డ్గా మెయింటైన్ చేసుకుంటూ మన మేనేజ్మెంట్ డైట్లో ఉంటే. నేను చాలా సిన్సియర్గా చెప్తున్నాను సార్. ఇంకొక 15 కేలు తగ్గించుకొని, అది ఎంత టైం అన్నా కానీ మీకు మేబీ యంగ్స్టర్స్ దాన్ని 100 రోజుల్లో తగ్గించవచ్చు 15 కేజీలు, మీరు 6 నెలలు తగ్గండి పర్వాలేదు. బట్ బేస్డ్ అపాన్ యువర్ రిపోర్ట్స్, మిమ్మల్ని డైట్లోకి తీసుకుంటామా లేదని మీ రిపోర్ట్స్ బట్టి చెప్తాం, ఆ డిస్కషన్ బట్టి చెప్తాం. డైట్లో తీసుకున్నా కూడా మేనేజ్మెంట్ డైట్లోనా ఎలాంటివి అనేది మేము డిసైడ్ చేస్తాం. ఎందుకంటే వయసు 50 దాటిన తర్వాత మేము రిస్క్ తీసుకోము. ఎందుకంటే వయసు 50 దాటిన తర్వాత మన యొక్క జీర్ణ వ్యవస్థ తక్కువ ఉంటుంది, మన బాడీ మన మాట వినడం తగ్గిస్తూ ఉంటుంది. వీటన్నిటినీ పరిగణలోకి తీసుకొని మనం డైట్ అనేది చెప్పాలి కాబట్టి, సో ఇది అనమాట. డోంట్ వరీ, 60-70 ఏళ్ళ వాళ్ళు కూడా షుగర్ రివర్స్ చేసుకున్నారు మన డైట్లో. ఓకేనా. గీతా గారు ఏజ్ 56, మీకు కూడా అండి ఇవన్నీ నేను చెప్పినటువన్నీ వర్తిస్తుంది గీతా గారు. అండ్ మీ యొక్క హైట్ 5, వెయిట్ 90 కేజీస్ మేడం. 5 అంటే 60 ఉండాలా? సో సారీ, 5 అంటే 50 ఉండాలా, 50 to 55 ఉండాలా, లేదా 60 లోపల ఉండాలా, 50లలో ఉండాలి ఖచ్చితంగా. 90 దాకా ఉన్నారు అని అంటే గీత గారు మీరు ఖచ్చితంగా 30 కేజీలు తగ్గాల్సిన అవసరం చాలా ఉంది. ప్రీ డయాబెటిక్ కాదు, మీరు ఆల్రెడీ డయాబెటిక్లో ఉంటారు, మీ వయసు అలాంటిది. బట్ ప్రీ డయాబెటిక్లో కనిపించడం మీ అదృష్టం, ఖచ్చితంగా డయాబెటిక్లోకి వెళ్ళిపోతారు. సో డోంట్ వరీ. సో సజెస్ట్ ప్లాన్ అండ్ ఫీ నేను మీకు ఆల్రెడీ చెప్పాను. 1 hour డిస్కషన్ 599 ఉంటుంది. మళ్ళీ డైట్ డిస్కషన్కి, డైట్ కంప్లీట్ 3 months 4 months 6 months కలిపి, ఆ రోజు మీరు ఎంత త్వరగా మీరు మమ్మల్ని అప్రోచ్ అయ్యి ఎంత త్వరగా మీరు బ్యాచ్లోకి స్టార్ట్ అవుతారనే దాని మీద మీకు ఆఫర్ ఉంటుంది. డోంట్ వరీ, ఇప్పుడు చాలా అద్భుతమైన ఆఫర్స్ ఉన్నాయి. అండ్ మేము అందించే సర్వీస్లో మేము అడిగే ఫీజు అనేది చాలా నిమిత్తం మాత్రమే అనేది నా ఫీలింగ్ కాదు, కొన్ని వందల మంది క్లయింట్స్ అదే చెప్తున్నారు. ఎందుకంటే అన్ని గంటలు టైం పెడుతూ అంత వందల్లో తీసుకునే వాళ్ళు ఎవరూ లేరు బయట. బట్ ఆఫర్ బట్టి యూ కెన్ ప్రొసీడ్ ఫర్దర్ గీత గారు, డోంట్ వరీ అండి. సో ప్రీ డయాబెటిక్ పెద్ద విషయమే కాదు, దాన్ని మనం రివర్స్ చేసుకుందాం. 64 ఏళ్ళ ఏజ్లో ఉన్న వైజాగ్ నుండి రూపావతి గారు కావచ్చు, లేదంటే డాక్టర్ కృష్ణమూర్తి, రిటైర్డ్ డాక్టర్ కృష్ణమూర్తి గారు ఫ్రమ్ హైదరాబాద్ అమీర్పేట్, ఆయన 71 సంవత్సరాలు, ఆయన డయాబెటీస్ రివర్స్ చేయడం కావచ్చు. వీఆర్ గుడ్ అట్ దట్. బట్ మాకు మీ యొక్క కమిట్మెంట్ అనేది చాలా కావాలి. ఓకేనా. మీరు కమిటెడ్గా ఉండగలిగితే, ఓపికగా ఉండగలిగితే, అంటే పెద్దవాళ్ళకు ఉన్నదే ఓపిక, ఆ ఓపికని ఇక్కడ మీ యొక్క ఆరోగ్యంలో కూడా ప్రదర్శించగలిగితే ఖచ్చితంగా మేము హెల్ప్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ. ఇంకెవరైనా హ్యాండ్ రైజ్ చేయండి. అండ్ ఇంకేదైనా డౌట్స్ ఉంటే ఇదే విధంగా అడగండి. చాట్ బాక్స్లో కూడా చాలామంది మెసేజ్ చేస్తున్నారు, ప్రతి ఒక్క డౌట్ కూడా నేను చెప్తాను. అండ్ సింగిల్గా ఈ డైట్, యామిని ప్రసాద్ గారు, సింగిల్గా ఈ డైట్ చేయాలనుకుంటున్నా, నా ఏజ్ 60 years, హైట్ 5'2" అండ్ వెయిట్ 77, నో హెల్త్ ఇష్యూస్. అమ్మగారు మీకు 60 ఏళ్ళు అయినా కూడాను మీకు ఏ హెల్త్ ఇష్యూ లేకపోవడం నాకు నిజంగా చాలా సంతోషం. సో బట్ హైట్ 5'2" అన్నప్పుడు మీరు మ్యాక్సిమం 55-60 లోపల ఉండాలా. సో 15 కేజీలు తక్కువ తగ్గాలి. 60 కన్నా రాకపోతే ఎట్టా, 77 నుంచి. హెల్త్ ఇష్యూస్ ఏం లేకపోతే సూపర్. బట్ ఏ ఇష్యూ లేకపోతే 2 కేజీలు పెరగచ్చు, 5 కేజీలు పెరగచ్చు. 17-20 కేజీలు ఎందుకు పెరుగుతారు యామిని గారు? సో డోంట్ వరీ, ఒకసారి బ్లడ్ రిపోర్ట్స్ చేసుకుందాం. సో మీకు నన్నే అరేంజ్ చేయమంటే నేనే అరేంజ్ చేస్తాను, మీకు ఒకవేళ తిరిగే ఇబ్బంది లేకుండా. సో ఇంకేదైనా అవసరమైందంటే కూడా వీఆర్ హియర్ ఫర్ యూ, డోంట్ వరీ. సో రిపోర్ట్స్ బట్టి డిస్కషన్ చేసి మీతో, మీ వారితోనో, లేదంటే సింగిల్గా మీతోనో మాట్లాడి మీకు డైట్ అనేది చెప్తూ, ప్రతిరోజు మిమ్మల్ని కాపాడుకుంటూ మేము డైట్ అనేది చెప్పిస్తాం. సో మళ్ళీ నేను గుర్తు చేస్తున్నాను, మీ ఆరోగ్యం మా యొక్క రెస్పాన్సిబిలిటీ అండి. సో హెల్త్ ఈస్ అంటే మన చిన్నప్పటి నుంచి కూడా మన ఆరోగ్యం మన పేరెంట్స్ చేతిలో ఉంటుంది. ఒక వయసు తర్వాత పేరెంట్స్ కూడా పట్టించుకోరు, అంటే పెద్దవాళ్ళం అయిపోయాం కదా. ఆఫ్టర్ దట్ మనల్ని మనం పట్టించుకోవడేదే చాలా తక్కువ ఉంటుంది. బట్ అలాంటి టైంలో ఒక పర్సన్, ఒకరిద్దరు పర్సన్, ఒక గ్రూప్, ఒక కమ్యూనిటీగా మీ వెనక నుండి మిమ్మల్ని గైడ్ చేయడం అనేది చిన్న విషయం కాదు. సో నేను మోర్ దెన్ 10 కంట్రీస్లో క్లయింట్స్ని సర్వ్ చేస్తున్నాను. సో యూఎస్, యూకే, లండన్, సింగపూర్, కువైట్, ఇక్కడంతా నేను క్లయింట్స్ని సర్వ్ చేస్తున్నాను. హ్యాపీ క్లయింట్స్ చాలామంది ఉన్నారు. బట్ లైక్ అక్కడున్న సర్వీసెస్, అక్కడున్న కోచెస్తో పోలిస్తే వేర్ 10 times బెటర్ ఇన్ ఇండియా. హానెస్ట్లీ, విత్ ద అమౌంట్ ఆఫ్ టైం, మీ మీద పెట్టే టైం కావచ్చు, మీ మీద చూపించే ఆ కంపాషన్ కావచ్చు, సో ఎంపతి కావచ్చు. సో దట్స్ ద రీజన్.
అండ్ శిరీష గారు పిన్ కోడ్ షేర్ చేస్తారు. మేడం పర్సనల్గా వాట్సాప్లో షేర్ చేయండి శిరీష గారు. థ్యాంక్ యూ. అండ్ తర్వాత తేజశ్రీ సత్య, తేజశ్రీ సత్య. ఓకే. సో ఐ హ్యావ్ బిగ్ స్టమక్, ఐ హ్యావ్ టు రెడ్యూస్ మై ఓన్లీ స్టమక్. డోంట్ వరీ అండి, మీరున్న వెయిట్ బట్టి ఒకవేళ 5-6 కేజీలు ఉంటే రిపోర్ట్స్ లేకుండా కూడా చేయొచ్చు. 5-6 కేజీలు అవుతుంటే పర్వాలేదు, బట్ 10 కేజీలు దాటితే మాత్రం ఖచ్చితంగా రిపోర్ట్స్ కావాలని చెప్తాము. అండ్ కిరణ్ రాజ్ గారు పిన్ కోడ్ సార్ నాకు వాట్సాప్లో సెండ్ చేయండి సార్ దయచేసి. నెక్స్ట్ సార్ దిస్ ఈస్ కిరణ్ రాజ్. పైన హరికృష్ణ గారు 90 కేజీస్ ఉన్నాను, 15 కేజీస్ తగ్గాలి, నా ఏజ్ 47. సార్ మీరు ఎన్ని కేజీస్ తగ్గాలో నేను చెప్తాను. మీరు ఎన్ని కేజీస్ తగ్గాలనుకుంటున్నారో చెప్పారు 15 కేజీలు, బట్ ఎన్ని కేజీస్ తగ్గాలో. సో మన కోరిక ఒకటి ఉంటుంది, కరెక్ట్ వే ఒకటి ఉంటుంది. సో రెండింటిని కలిపి చేసే విధంగా ఉండాలా. సో దయచేసి నేను ఏం చెప్తానంటే హరికృష్ణ గారు ఓపిక్గా ఉండండి. మీ యొక్క హైట్ కూడా మాకు పెట్టండి. మీ వయసు 40 దాటింది, కొద్దిగా మనం జాగ్రత్తగా ఉండాలి. వీలైనంత వరకు ఐడియల్ వెయిట్‌లో ఉంటే మంచిది. ఐడియల్ వెయిట్‌కి ఒక 4, 5 కేజీల దగ్గరలో ఉన్నా కూడా పర్వాలేదు గానీ, అంతకుమించి దూరంగా ఉంటే చాలా చెడ్డ. అండ్ కిరణ్ రాజ్ హైట్ 5'8", వెయిట్ 140. సో 120 దాటిన వాళ్ళని మేము డైట్‌లోకి తీసుకోవట్లేదండి. బట్ మీ వయస్సు బట్టి మీకు L5 ప్రాబ్లమ్ ఉంది. చూడండి ఆల్రెడీ బ్యాక్ పెయిన్ ప్రాబ్లమ్ ఉంది, వర్క్ లేదంటున్నారు. సో మీకు మేనేజ్‌మెంట్ డైట్ చెప్పి మీరు ఒక 20, 30 కేజీలు తగ్గిన తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్ డైట్‌లోకి తీసుకుంటాము. అండ్ శిరీష గారు 88 కేజీస్ ఉన్నాను. దీపా మదనపల్లి మాట్లాడాము. అనురాధ గండుపల్లి సార్ గురుమూర్తి పలస శ్రీకాకుళం. ఓకే. ఓకే. సో ఓవర్ వెయిట్ 140 కేజీస్, గ్యాస్ ప్రాబ్లమ్ ఉంది, డైట్ చెప్పండి. సార్ హైట్ చెప్పలేదు, మీకున్న ప్రాబ్లమ్స్ మెన్షన్ చేయలేదు, గ్యాస్ ప్రాబ్లమ్ ఒకటే చెప్పారు. సో పర్సనల్గా ఒకసారి కనెక్ట్ అవుదాం సార్ గురుమూర్తి గారు. మీ రిపోర్ట్స్ తీసుకొని మీతో డిస్కస్ చేసి డైట్ చేయడం. 160 కేజీస్ 160 కేజీల నుంచి కూడా తగ్గిన వాళ్ళు ఉన్నారు. భయపడాల్సింది ఏం లేదు. కాకపోతే లైక్ ఓపిక అనేది ఉండాలి. చాలా ఓపిక చాలా ఇంపార్టెంట్. అండ్ హరికృష్ణ గారు మీరు ఉన్నట్లయితే హ్యాండ్ రైస్, ఇప్పటికి కూడా ఎవరైనా హ్యాండ్ రైస్ చేసి మాట్లాడొచ్చండి, ఇబ్బంది లేదు. సార్ మా లైఫ్ స్టైల్‌కి తగ్గుతా తగ్గట్టుగా డైట్ ఇస్తారా? ఐఎమ్ వర్కింగ్ ఇన్ ఆఫీస్. డెఫినెట్లీ అమ్మా, ఇబ్బంది ఏం లేదు. మీ యొక్క ఆఫీస్ లైఫ్ స్టైల్ బట్టి లిఖిత గారు, మీ యొక్క ఆఫీస్ లైఫ్ స్టైల్ బట్టి నైట్ డ్యూటీలు చేసేవాళ్ళు ఉన్నారు, యశోద హాస్పిటల్స్‌లో పనిచేసే వాళ్ళు ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్‌లో ఉండేవాళ్ళు ఉన్నారు. 36 అవర్స్ షిఫ్ట్స్ ఉంటాయి హాస్పిటల్స్‌లో పనిచేసే వాళ్ళకి, నర్సులకి, వీళ్ళందరికీ కూడాను. అలాంటి వాళ్ళు కూడా బ్రహ్మాండంగా మన దగ్గర డైట్ చేసి తగ్గున్నారు. అండ్ ఆఫీస్ వాళ్ళు కూడా పొద్దున అంటే 2 మీల్స్ చేసే వాళ్ళకి 2 పూటలకి ఒకటేసారి కట్టుకెళ్ళిపోతారు క్యారీలో. సో అనుకుంటే కానిదే ఉన్నది అనేదో పాట ఉంది కదా! అదేవిధంగా ఇఫ్ యూ డిసైడ్ కొద్దిగా ఎఫర్ట్ స్టార్టింగ్ 10 రోజులు చాలా కష్టంగా అనిపించొచ్చేమో. బట్ పోను లెర్నింగ్ కర్వ్ అనేది ఒకటి ఉంటదండి. ఒక పనిని పదే పదే చేస్తున్నప్పుడు మొదటి 10 సార్లు కష్టంగా ఉండొచ్చు, కానీ 11వ సారి నుంచి ఈజీ అయిపోతది. ఇప్పుడు ఎప్పుడైనా గమనించారో లేదో, వాటర్ పట్టుకునేటప్పుడు డైలీ వాటర్ పడతా ఉండండి. 10 రోజుల తర్వాత ఆ వాటర్ నిండిందా లేదా, కింద పడిపోతుందా లేదా అని మీరు చూడక్కర్లేదు. ఆ సౌండ్ బట్టి మీకు అర్థమైపోతది. లెర్నింగ్ కర్వ్ అంటారు. అదేవిధంగా మీకు డైట్ కూడా చాలా వీలైనంత వరకు వంటకాలు 100 రకాల రెసిపీస్ ఉన్నాయి మన దగ్గర. సో ఆ రెసిపీస్ అన్నిట్లో కూడా మీకు మేము గైడ్ చేస్తూనే ఉంటాం. మీ వర్క్ బట్టి మీరు హ్యాపీగా డైట్ చేసుకునే విధంగా చేసుకునే బాధ్యత మాది. అండ్ అట్లీస్ట్ మీ సిక్ చెప్పాను ఆల్రెడీ మీకు. యాహ్! శ్రీధర్ ఉన్నారా? యాహ్! సో నా పేరు శ్రీధర్ ఫ్రమ్ అనంతపురం. నా ఏజ్ 40, హైట్ 5'5" అండ్ వెయిట్ 82. సార్ 60, 65 కన్నా రావాలి. 20 కేలు తగ్గితే మంచిది. ఒక 15 ఇయర్స్ నుండి సేమ్ వెయిట్ ఉన్నాను, అయినా కూడా చెడ్డ. ఇప్పుడు నేను వెయిట్ తగ్గాలనుకుంటున్నాను. నాకు సలహా ఇవ్వండి సార్. సో ఖచ్చితంగా సార్, సింపుల్, నేనిచ్చే సలహా రిపోర్ట్స్ చేసుకుందాం. నెక్స్ట్ 2 డేస్‌లో రిపోర్ట్ సబ్మిట్ చేయండి. 1 అవర్ డిస్కషన్ చేద్దాం. విల్ కంప్లీట్ యువర్ డైట్. ఓకేనా? విల్ స్టార్ట్ యువర్ డైట్. ఐయామ్ వర్కింగ్ యాస్ ఎ టీచర్. సిట్టింగ్ పొజిషన్‌లో ఎక్కువ వర్క్స్ ఉంటున్నాయి. డెఫినిట్‌గా అండి. కొద్దిగా అంటే కొన్ని చిట్కాలు చెప్తాం. ఒక 20 నిమిషాలకు 15 నిమిషాలకు లేస్తూ అటు ఇటు తిరగటం, లేదా కొన్ని మీ యొక్క డైట్ బట్టి. అండ్ మోరోవర్ ఎక్సర్సైజ్ చేస్తేనే, నడిస్తేనే బరువు తగ్గుతారా? లేదు. 15, 20 కేలు కూడా ఎక్సర్సైజ్ లేకుండా సెడెంటరీ లైఫ్ స్టైల్‌లోనే తగ్గొచ్చు. ఆ చివరి కేజీలకి ఏమన్నా కొద్దిగా టైం పెట్టాల్సి ఉంటది. కొద్దిగా మన యొక్క ఎఫర్ట్స్‌ని కొద్దిగా ఎక్సర్సైజ్ పరంగా కూడా కొన్ని పెట్టాల్సి ఉంటది. అవి కూడా మేము చెప్తాం, ఏవి చేయాలి, ఏవి చేయకూడదు. సో డోంట్ వరీ, వి ఆర్ హియర్ ఫర్ యూ. సో 6 మంత్స్ ప్యాకేజ్ షేర్ మీ. గీత గారు డోంట్ వరీ. సో మీరు నాతో పర్సనల్‌గా ఒకసారి కనెక్ట్ అవ్వండి. మీ రిపోర్ట్స్ బట్టి మీకు ఎన్ని మంత్స్ అవుతది, ఏంటి, మీ ఏజ్ బట్టి నేను చెప్పగలుగుతాను. అండ్ ఆల్సో మీరు ఏ బ్యాచ్‌లోకొస్తారనే దాన్ని బట్టి మీ ప్యాకేజ్ వాల్యూ మారుతది.
అండ్ అసలు ఎంత అద్భుతమైన విషయం అంటే మీరు డైట్ స్టార్ట్ చేసిన 2 వారాలకి ప్యాకేజ్ ఫీజు కడతారు. అండ్ ఇప్పటిదాకా ఏడుస్తూ అన్‌హ్యాపీగా అంటే అసంతృప్తిగా కట్టిన వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే ఆ 2 వారాల్లో ఈ డైట్ కరెక్టా కాదా? ఈళ్ళ సర్వీస్ ఎంత బాగుంది? ఆ 2 వారాలు, 3 వారాలు టైం ఇచ్చేది అందుకే. మా యొక్క సర్వీస్ ఎలా ఉంది? డైట్ ఎలా ఉంది? మీ రిజల్ట్ ఎలా ఉంది? మీకు నమ్మకం వచ్చిందా లేదా? ఇవన్నిట్లో మీరు ప్రతి ఒక్క దానికి టిక్ పడితేనే ఫీజు మీరు కట్టండి. లేదా అప్పటికేదైనా ఫీజు కట్టున్నా మేము రిటర్న్ ఇచ్చేస్తాం. అప్పటికేదైనా సప్లిమెంట్స్‌కి ఏదైనా ఖర్చు పెట్టున్నా అవి కూడా మేము కొనుక్కొని మీకు రిటర్న్ ఇచ్చేస్తాం. సో, బడ్జెట్ ఫ్రెండ్లీగా డైట్ చేపించడం మా ఉద్దేశ్యం. ఖర్చు పెట్టించాలి, ఏదో ఫీజులు లాక్కునేయాలా, కొనుక్కునేయాలా కాదు. ఒక్కసారి డైట్ చేస్తే ఒకటేసారి చేయాల. పర్మనెంట్‌గా చేయాల. షుగర్ పరంగా, పిల్లలు పుట్టేదాని పరంగా, థైరాయిడ్ పరంగా, బాడీ పెయిన్స్ పరంగా, వెయిట్ లాస్ పరంగా, సో, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ పరంగా, హెయిర్ ఫాల్ పరంగా, యాక్నే పరంగా ఏది కాదు. ప్రతి ఒక్కటి. ఒక్కసారి చేస్తే ఒకటేసారి చేయాలి డైట్. మళ్ళా ఇంకొకరిని వెతుక్కోకూడదు. మీ యొక్క శరీరం పట్ల మీకు ఒక అవగాహన కల్పించాలి. అది మా గోల్. కాకపోతే అంతటి పేషెన్స్ మీకు కావాలి. హరికృష్ణ గారు అన్‌మ్యూట్ చేసుకోండి. నేను మీకు పర్మిషన్ ఇచ్చాను. హరికృష్ణ గారు. సార్. సార్ మీరు హ్యాండ్ రైజ్ చేశారు. నేను మీకు పర్మిషన్ ఇచ్చాను. మీ స్క్రీన్ మీద అన్‌మ్యూట్ అని వస్తది. దాన్ని కొడితే అన్‌మ్యూట్ చేసుకోవచ్చు మీరు. ఓకే. సో, లెట్స్ నాట్ వేస్ట్ అవర్ టైమ్. సో, ఆల్రెడీ 1 ఆర్ 20 మినిట్స్ అయింది. చాలా ఓపికగా ప్రతి ఒక్కరు ఉన్నందుకు మీ ఆరోగ్యం పట్ల మీకు ఎంత ఎంత అంటే లైకింగ్ లేకపోతే లేదంటే ఎంత బాధ్యత మీకు లేకపోతే మీరు ఇంత టైమ్ స్పెండ్ చేస్తారు. అండ్ ప్రతి ఒక్క డౌట్స్ కూడా నేను క్లియర్ చేశాను. సో, హరికృష్ణ గారు మళ్ళీ హ్యాండ్ రైజ్ చేశారు. సార్ మీరు అన్‌మ్యూట్ చేసుకోవాలి. హరికృష్ణ గారు మాట్లాడండి. హలో సార్ నమస్కారం. సార్, నమస్తే సార్. సార్ ఎక్కడి నుంచి? సార్ నా పేరు హరికృష్ణ సార్. మాది ఖమ్మం డిస్ట్రిక్ట్ సార్. ఖమ్మం. చెప్పండి సార్. నా వెయిట్ 86 కేజీస్ ఉన్నా సార్. ఓకే. హైట్ ఎంత ఉన్నారు? 5'7". 5'7". 5'6". 5'6". 20 కేజీలు తగ్గితే మంచిది. బట్ వరస్ట్ కేస్‌లో 15 కేజీలైనా తగ్గాల. థైరాయిడ్ ఉంది సార్. ఓకే. ఇప్పుడు గ్యాస్ ఒకటి ఫామ్ అవుతుంది. ఓకే. మొన్న అయితే ఫ్రెండ్ ఒకళ్ళు సజెషన్ చేస్తే టెస్ట్ చేయించాను సార్. ఓకే. ఈ థైరాయిడ్‌తో పాటు ఈ లివరు ఇవన్నీ పెరుగుతున్నాయి, కిడ్నీ మీద ఎఫెక్ట్ పడుతుంది అని చెప్పిండు అతను. ల్యాబ్ టెక్నీషియన్ ఉంటారు కదా, టెస్ట్ చేశారు. వయసు ఎంతండి? నాదా సార్ 33 సార్. సార్ 33 ఏళ్ళకి మీరు ఇలాంటి సమస్యలు బాడీలో పెట్టుకోవడం కరెక్టేనా? మీరే చెప్పండి. అదే సార్ అర్థం కావట్లేదు ఏం చేయాలా ఏందని. సార్ మ్యారీడా మీరు? మ్యారీడ్ సార్. ఎంతమంది పిల్లలు? 2 సార్. సార్ నేను ఈరోజు ఒక కోట్ చదివానండి. నాకది చాలా బాగా నచ్చింది. అండ్ నేను నా స్టేటస్‌లో కూడా పెట్టాను. చాలామంది రిప్లై కూడా ఇచ్చారు. సో, ద ఫాస్టెస్ట్ వే టు చేంజ్ యువర్ లైఫ్ ఈస్ స్టాప్ డూయింగ్ ఇట్ ఫర్ యూ. మీకోసం ఏదన్నా అంటే మన జీవితాన్ని ఏదైనా మార్చుకోవాలా అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకోసం చేయడం మానేయండి. అది మీ అమ్మగారి కోసమో, నాన్నగారి కోసమో, మీ 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 మేడమ్ గారి కోసమో లేదా మీ పిల్లల కోసమో చేయండి. అప్పుడు మీకు ఒక రెస్పాన్సిబిలిటీ వస్తది. ఓకేనా? అంటే మీకనే కాదు ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. సో, నేను క్లాస్ పీకట్లేదు. మంచి విషయం చెప్తున్నాను. సో, ఏదైనా మన జీవితంలో అద్భుతమైన చేంజ్ రావాలి అని అంటే అది మన కోసం కాకుండా దాన్ని ఎమోషనల్‌గా కనెక్ట్ అయిన మన వాళ్ళ కోసం చేయండి. అప్పుడు రెస్పాన్సిబిలిటీ వస్తది. అప్పుడు ఒక పర్పస్ వస్తది. అప్పుడు ఒక వై అనేది వస్తది. అప్పుడు ఒక టీమ్ ఎఫర్ట్‌గా చేస్తారు మీరు. అండ్ అది మీకు చాలా బాగా ఉపయోగపడతది. సో, డోంట్ వరీ. ఇప్పుడు మీరు 20 కేజీలు ఓవర్ వెయిట్ ఉన్నారంటే ఆల్రెడీ ఫ్యాటీ లివర్ ఉంది. మీకేమైనా ఆల్కహాల్ హ్యాబిట్ ఉందా సార్? ఆల్కహాల్ లేదు సార్. ఎప్పుడో ఒకసారి బీర్ తాగుతా సార్. ఓకే. స్మోకింగ్ హ్యాబిట్ ఉందా సార్? లేదు. ఓకే. మరి ఈ డైట్ చేసే అంటే నేను కంప్లీట్‌గా పక్కన పెట్టమని నేను చెప్పను. పర్లేదు అది మీ ఆహా! ఇష్టం. ఒకప్పుడు తప్పేమీ లేదు. సో, హ్మ్. ఐయామ్ నాట్ అగెయిన్స్ట్ టు ఇట్. బట్ ఒక 4 నెలలు డైట్ చేస్తే 4 నెలలు కంప్లీట్‌గా పక్కన పెట్టగలరా? పెడతా సార్. ఆ కమిట్మెంట్ మీరు మీ పిల్లల కోసం మాకు ఇవ్వగలిగితే డెఫినిట్‌గా మీ ఆరోగ్యం చాలా సింపుల్‌గా మనం వెనక్కి తీసుకొని రావచ్చు. కానీ మనం ఆ రిపోర్ట్స్ ఏదైతే చేసుకున్నారో ఆ రిపోర్ట్స్ నాకు ఒకసారి పర్సనల్‌గా పెట్టండి హరికృష్ణ గారు. అండ్ ఆ ఓకే. రిపోర్ట్స్ ఆధారం చేసుకొని మీకు నేను డైట్ అనేది చెప్తాను. ఒకసారి డిస్కస్ చేద్దాం. 599 ఇమ్మీడియేట్‌గా పే చేయండి. అండ్ ఆ స్క్రీన్‌షాట్ పెట్టండి. మీరు నెక్స్ట్ 2 డేస్‌లో మీ యొక్క అపాయింట్మెంట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో, మొదటి 30 మందికి మాత్రమే 599 ఆ తర్వాత 699 అనేది ఉంటుంది. అండ్ సో, డెఫినిట్‌గా సార్ మీరు ఇబ్బంది ఏం పడొద్దండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడొద్దు. కిడ్నీ కొద్దిగా ఫంక్షనింగ్ తగ్గింది. లివర్ ఇట్లా అలా ఉంది, ఇలా ఉంది. ఆ రిపోర్ట్స్ నేను చూస్తాను.
నేను అయితే ఉన్నది ఉన్నట్టు కొంచెం అనీజీగా ఉంది సార్, అందుకే టెస్ట్ చేపిద్దామని ఒకసారి అనిపించింది. కిడ్నీ దగ్గర నడుము నొప్పి వస్తుంది. మీ ఫ్యామిలీలో హిస్టరీలో ఎవరికైనా కిడ్నీ ఇష్యూస్ ఎవరికైనా ఉన్నాయా? లేదు సార్, ఎవరికి లేదు. సో గుడ్, అది కొంచెం గుడ్ న్యూసే. బట్ యా, మీరు స్టార్ట్ చేయండి. మీరు నాకు ఒకసారి అది పెట్టగలిగితే మనం దాన్ని బేస్ చేసుకొని మాట్లాడదాం హరికృష్ణ గారు. హరికృష్ణ గారు, మీరు ఒకసారి అర్థం చేసుకుంటే అంటే లైక్ కొన్ని హెల్త్ ఇష్యూస్ అనేటివి ఒక్కసారి మనకు తెలియకుండానే కనబడతాయి. అది కనబడిన తర్వాత దాన్ని మనల్ని అది చాలా సివియర్ స్టేజ్కి తీసుకెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అంత దూరం పోకుండా ప్రివెంటివ్ మెజర్గా చేయటం అనేది ఎప్పుడు కరెక్ట్ థింగ్. అండ్ మన డైట్ కావచ్చు, ఇవన్నీ కూడా దాని కిందకే వస్తాయి. ప్రివెంటివ్ మెజర్, సిక్నెస్లోకి వెళ్లకుండా కాపాడుకోవడమే వెల్నెస్ ఇండస్ట్రీ అంటే. ఓకేనా? సో డైట్ ద్వారా లైఫ్ స్టైల్ సార్, చేంజెస్. చెప్పండి సార్. ఈ థైరాయిడ్ టాబ్లెట్లు ఇప్పుడు 10 years నుంచి వాడుతున్నా సార్. అదొక బోనస్. దానివల్ల ఏదైనా ఇబ్బంది ఉంటుందా? ఖచ్చితంగా, కిడ్నీ ఖచ్చితంగా, ఖచ్చితంగా. సరే, ఇప్పుడు ఇబ్బంది అంటే ఇప్పుడు మీరు ఒకసారి అర్థం చేసుకోండి. థైరాయిడ్ ఇది ఇంకొక పెద్ద కాన్సెప్ట్. థైరాయిడ్ వచ్చిన మొదటి 3 ఏళ్లలో కంప్లీట్‌గా థైరాయిడ్ టాబ్లెట్లు కూడా అవసరం లేకుండా రివర్స్ చేసిన వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు మన డైట్‌లో. కొన్ని వేల మందికి మొదటి 3 ఏళ్లలో ఉన్న థైరాయిడ్ వాళ్ళు టాబ్లెట్ తీసుకుంటున్న వాళ్ళు 100 ఎంసీజీయో, 125, 75, 25 థైరాయిడ్ టాబ్లెట్ కూడా అవసరం లేకుండా చేసుకోగలిగాం. బట్ 3 ఏళ్ల తర్వాత ఏమవుతదంటే థైరాయిడ్ అనేది ఆటో ఇమ్యూనిటీలోకి వెళ్ళిపోతది. ఆ తర్వాత కూడా టాబ్లెట్ ఆపుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు కానీ బట్ చాలా తక్కువ కేసెస్ ఉంటది. 10 ఏళ్లుగా ఉన్నప్పుడు మీకు థైరాయిడ్ వీలైనంత వరకు తక్కువ డోసేజ్ 0.25, 25 ఏదో ఎంసీజీ, ఇంకా 12.5 ఎంసీజీ అలాంటి దానికి తీసుకొచ్చేదని మనం గోల్ పెట్టుకుందాం. బట్ థైరాయిడ్ అది పెద్ద కాన్సెప్ట్. మళ్ళీ నేను ఇంకొక సెషన్‌లో చెప్తాను. ఇప్పుడు లేట్ అయిపోయింది ఇప్పటికే. మీకు వన్ ఆన్ వన్‌లో నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. డోంట్ వరీ. ఓకేనా? ఓకే సార్. సో డోంట్ వరీ. థైరాయిడ్ కూడాను మన కంట్రోల్‌లో ఉండే విధంగా మేనేజ్ చేసుకునే విధంగా చేద్దాం. సరేనా? ఓకే సార్. థ్యాంక్ యూ సార్ హరికృష్ణ గారు. డోంట్ లూజ్ హోప్, వీఆర్ హియర్ ఫర్ యూ. సో నాకు మీ రిపోర్ట్స్ అనేది సబ్మిట్ చేయండి. వీలైనంత త్వరగా నెక్స్ట్ 2 days లోపల మీ యొక్క కన్సల్టేషన్ అపాయింట్మెంట్ అనేది కంప్లీట్ చేసేసుకోండి. అండ్ లెట్స్ స్టార్ట్ ద డైట్. సో యాహ్! యామిని ప్రసాద్ గారు, మీరు ఏ గ్రూప్‌లో అయితే ఉన్నారో ఆ గ్రూప్‌లో అడ్మిన్ నేనే. అయితే ఒకసారి నాకు మెసేజ్ పెట్టండి వాట్సాప్‌లో. కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మనీ ఫీజ్ అనేది మాట్లాడదాం. మోరోవర్ మీ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మీరు, మీ సార్ ఇద్దరు రెడీగా ఉన్నట్లయితే అప్పుడు చూద్దాం. ఇప్పుడే ఏం అవసరం లేదు. బట్ యాహ్! అండ్ థాంక్స్ అండి. చాలా ఓపికగా మీరు ఉన్నందుకు, ఇంత దూరం మీరు ఉండి మీ యొక్క డౌట్స్ అన్ని క్లియర్ చేసుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. మీ డౌట్స్ క్లియర్ చేసినందుకు. ఇంకా ఏదైనా డౌట్స్ ఉందంటే ఇంకా కూడా ఐఎమ్ రెడీ. ఇంకా ఓపికగా మీకు నేను చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను. ఇంకా హ్యాండ్ రైజ్ చేసేవాళ్ళు ఉన్నారంటే హ్యాండ్ రైజ్ చేయండి. సో ఇక్కడ మనం వచ్చిందే ఆరోగ్యం గురించి తెలుసుకోవడంలో తప్పేమీ లేదు. అండ్ మా యొక్క అనుభవం మొత్తం ఇక్కడ పెట్టడానికి గల కారణం అదే. అండ్ సో నేను ఎండ్ చేసే ముందు ఒకటే చెప్తాను. మీకు ఇప్పుడు ఏ సమస్య ఉన్నా, ఈరోజు మీకు ఏ సమస్యతో ఇబ్బంది పడుతున్నా, ఆ సమస్య మీకు ఒక రోజులో, ఒక వారంలో, ఒక నెలలో వచ్చింది కాదు. మరి మీరిప్పుడు డైట్ చేస్తూ చాలామంది ఎక్స్‌పెక్టేషన్స్ ఎలా ఉంటాయంటే నాకు 1 వీక్‌లో, 2 వీక్స్‌లో మార్పొచ్చేయాలా? విపరీతమైన మార్పొచ్చేయాలా? మార్పు కనబడతది. నేనదే చెప్తున్నా. 2 వారాల తర్వాత ప్యాకేజ్ ఫీ అనేది ఉంటదని చెప్పాను. 2 వారాల తర్వాత. అప్పటికి నమ్మకం రావాలంటే ఏదో కొద్దిగా తగ్గుండాలిగా. సో కొద్దిగా ఓపిక అనేది ప్రదర్శించండి. అండ్ ఖచ్చితంగా వెయిట్ లాస్ అయినా, డయాబెటిస్ రెమిషన్ అయినా, థైరాయిడ్, పీసీఓఎస్ రెమిషన్ అయినా, ఇన్‌ఫెర్టిలిటీ ఇష్యూస్ అయినా ఓవర్ నైట్ కాదు, ఓవర్ టైమ్ క్లియర్ అయితాయి. ఆ టైమ్ అదేదో మంచి డైలాగ్ ఉంది కదా! ఇఫ్ యూ ఆర్ విల్లింగ్ టు డూ ద క్రైమ్, యూ నీడ్ టు విల్లింగ్ టు డూ ద టైమ్. సో నువ్వు క్రైమ్ చేసే అంత ఇది నీకున్నప్పుడు క్రైమ్ దొరికిన తర్వాత టైం కూచోలెక్కేదానికి కూడా ఓపిక ఉండాల. అదేవిధంగా ఇంత తెలుసో తెలియకో ఇంత అనారోగ్యాన్ని మనం కోరి తెచ్చుకున్నప్పుడు, లేదా తెలియకుండా తెచ్చుకున్నప్పుడు, దురదృష్టవశాత్తు మనకొచ్చినప్పుడు ఆ యొక్క టైం పెట్టి దాన్ని క్లియర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. బట్ వన్స్ అండ్ ఫర్ ఆల్‌గా క్లియర్ చేసుకోవాలా. మళ్ళా డాక్టర్లు, మళ్ళా టాబ్లెట్లు, ఆందోళనలు, డిప్రెషన్‌లు, ఆలోచనలు ఉండకూడదు. అది మా గోల్. ఓకేనా? మన ఇండియాని డయాబెటిస్ అండ్ ఒబెసిటీ నుంచి ఫ్రీ చేయడమే మా గోల్. సో విత్ గాడ్స్ గ్రేస్ మీ నుంచి ఇంకో 10 ఫ్యామిలీలకు ఉపయోగపడితే అంతకన్నా ఇంకోటి లేదు. సో డెఫినిట్‌గా ఎవరైతే రెఫరెన్సెస్ ఎక్కువగా ఇవ్వాలనుకుంటారో వాళ్ళకి కూడాను మంచి ఫీజ్, చాలా మంచి కన్సెషన్ ఉంటది. సో డెఫినెట్‌లీ అవంతా పార్ట్ ఆఫ్ ద డైట్, పార్ట్ ఆఫ్ ద ఆఫర్స్ అండ్ ఆల్. సో వీఆర్ రియల్లీ ఎక్సైటెడ్ టు యాడ్ వాల్యూ టు యూ. వీఆర్ రియల్లీ ఎక్సైటెడ్ టు గివ్ డైట్ టు యూ, టు టాక్ పర్సనల్లీ విత్ యూ, టు నో యువర్ స్టోరీ. We're really excited, very passionate to understand you, to give you hope. So with all due respect, let me close this session. Signing off, your health coach Dhawan.